ఈ మధ్య మనం చూస్తున్నాం తెలంగాణ పాలిటిక్స్ లో మొత్తం ఒకటే పేరు వినబడుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి పేరు. పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ నాయకులు అన్నట్టుంది. ఆ వివాదం కాస్త ఏ స్థాయికి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఏకంగా జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసే వరకు వచ్చింది. వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ జనసేన యువ లీడర్ కౌశిక్ గారు ఉన్నారు. బ్రదర్ హాయ్. నమస్తే అన్న. చెప్పండి బ్రదర్, ఇప్పుడు తెలంగాణ కానీ తెలంగాణ ప్రజానికాన్ని కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అవసరమా? ఒకవేళ అవసరం అనుకుంటే ఎందుకు అవసరం? దశాబ్ద కాలం పోరాటంలో మరియు దాంతోపాటు ఓకే. తెలంగాణ వచ్చిన తర్వాత దశాబ్ద కాల పోరాటంలో మళ్ళీ ఇప్పుడు ఏదైతే కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 2-3 ఓకే. సంవత్సరాల్లో ఉమ్. ఏదైతే నిరుద్యోగుల ఆకాంక్షలు, ఏదైతే తెలంగాణ ఆకాంక్షలు, నీళ్లు, నిధులు, నియామకాలని అవును. పోరాటం చేసినో ఓకే. ఆ పోరాట సహకారంలో తెలంగాణ ప్రజలు ఉమ్. భాగస్వాములు కాల. ఓకే. ఎందుకని అంటున్నంటే ఉమ్. నీళ్ళేమో కేసీఆర్ గారి ఇంటికి పోయినాయి, ఓకే. నిధులేమో కేసీఆర్ గారి ఇంటికి పోయినాయి, ఓకే. నియామకాలు కేసీఆర్ గారి ఇంటికి పోయినాయి, ఓకే. ఇప్పుడు వచ్చిన కమిషన్ లో కాంట్రాక్టులు రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయినాయి. ఓకే. మరి తెలంగాణ ప్రజల తరపున పోయింది ఏంటి? ఓకే. తెలంగాణ ప్రజలు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, సరే తెలంగాణ ప్రజల గురించి పక్కన పెడదాం కాసేపు, ఓకే. ఒక 2 నిమిషాలు. ఓకే. తెలంగాణ కోసం పోరాటం చేసిన 1200 మంది అమరుల్ని తెలంగాణలో ఎందుకు గుర్తించుకోలేకపోయాను? ఓకే. 10 సంవత్సరాల కాలంలో ఉమ్. సరే నేను ఏమంటున్నానంటే 600 మందో 700 మంది దొరికారాను మీ లెక్కల ప్రకారం. ఉమ్. ఒక పెన్షన్ కూడా ఎందుకు లేకపోయాను? ఉమ్. నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారు వాసాల మర్రికి పోయి పోబెట్టే తీరిక ఉంది కేసీఆర్ గారికి. ఓకే. కనీసం 1200 మంది అమరుల్లో 600 మంది నువ్వు గుర్తించిన అంటున్నావు కదా, 600 మందిని నీ ప్రజా కూలీ భవన పిలిచి ఒక రోజు పోబెట్టడానికి ఎందుకు తీరిక లేదా? ఓకే. తెలంగాణ పోరాటం కోసం పోరాటం చేసిన వాళ్ళకి ఆ అర్హత కూడా లేదా? ఓకే. ఆయన ఇవన్నీ విస్మరించాడు కాబట్టి ఆయన గద్దె దించారుగా. గద్దె దించిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అంటున్నా. ఓకే. నేను ఇప్పుడు 2 సంవత్సరాలు ఇప్పుడు నేను ఏమంటున్నా, 2.5 years అయింది ఒక almost. గెజిట్ ఇవ్వచ్చు, ఉమ్. ఒక నోటిఫికేషన్ ఇవ్వచ్చు. నేను ఏమంటున్నా తెలంగాణ అమరవీరుల్ని మేము తిరిగి గుర్తిస్తున్నామని పునర్గుర్తిస్తున్నాం అని చెప్పేసి ఉమ్. ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఏదైతే ఒక జీవో ఇచ్చి చేయొచ్చు కదా. ఉమ్. 600 మంది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1200 మందిని 600 మంది తగ్గించిందని ఎంత ఎత్తేయండి అవును కదా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు. ఎగిరిన రేవంత్ రెడ్డి గారు 1200 మందిని ఎందుకు గుర్తించట్లేదు? ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఇదే చెప్పాడు రేవంత్ రెడ్డి. నేను కేసీఆర్ అమరవీరులను పట్టించుకోలేదు, మన ప్రభుత్వం వస్తుంది పట్టించుకుంటామని ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రచారంలో చెప్పిండు. ప్రతి అంశంలో చెప్పిండు. అనేక ఏదైతే ఇల్లు ఇస్తున్నాడో, పెన్షన్లు ఇస్తున్నాడో, స్థలం ఇస్తున్నాడో, ఇక ఆయన నోటికి అద్దు లేదు, ఇక మొక్కాలి. ఓకే. సరే నేను ఏమంటున్నా అంటే రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణకి ఏం సంబంధం? సెక్రటేరియట్ ముందు అంగు ఆర్భాటాలతో తయారైంది. ఓకే. రకరకాల వ్యక్తులది అంగు ఆర్భాటాలతో తయారైంది. ఉమ్. కానీ నిరుద్యోగుల అంశాలకు వచ్చేసరికి కమిటీలు, కమిషన్లో ఎందుకు రిపోర్ట్ ఇట్లా? ఓకే. ఎందుకు చాయ్ సమోసాల కోసమే కమిటీలు వేశారా? సో ప్రత్యామ్నాయం జనసేన కావాలి. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా ప్రజల అంశాలు, ప్రజల ఆకాంక్షలు, ప్రజల అవసరాల కోసం ఏదైతే ఒక ఆవశ్యకత ఉందో తెలంగాణలో, ఓకే. ఆ ఆవశ్యకత కోసం పోరాటం కోసం జనసేన అవసరం, ఆవశ్యకత ఖచ్చితంగా ఉందని నేను చెప్తాను. ఓకే. ఎందుకని అంటున్నంటే ఇప్పుడు ఒక సమస్యని, ఒక నిరసన కూడా తెలియజేయకూడదనే విషయం జిమ్మే పరిస్థితికి తెలంగాణ రాజకీయాలను తీసుకొచ్చారు. ఓకే. నేను ఏమంటున్నంటే నినాదాలతో మారుమోగిన పార్టీ, అవును. ధర్నాలతో ప్రజ్వలించిన పార్టీ ఓకే. ఏది? బీఆర్ఎస్ పార్టీ. అవును. కె చంద్రశేఖరరావు గారు ఎందుకు ధర్నా చౌక్ నిర్దేశం? ఓకే. ప్రశ్నని ఎందుకు సంధించకూడదు అనుకుంటుండో? అంటే నేను ప్రభుత్వంలోకి వస్తే ప్రశ్నించే అవకాశం ఉండదు. నియంతృత్వ పోకళ్ళు, నియంతృత్వ వ్యక్తిగా ఎందుకు తయారయ్యారంటున్నా. ఓకే. తెలంగాణకి మూలం విప్లవం అన్న, విప్లవ స్వభావం. నేను ఆల్రెడీ బంగారు తెలంగాణ చేస్తా కాబట్టి ఎవరు ప్రశ్నించరు అని ధర్నా జోక్ తీయడం. ఏ బంగారు తెలంగాణ అన్న ఊకాన ఆళ్ళు బంగారం అయ్యారు కానీ తెలంగాణ ప్రజలు కాలేదు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నా నేను, ఆ. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నాలు చేయకూడదు అంటున్నారు. ఎవరన్నా తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే వాళ్ళు పొద్దున్నే పోలీసులు ఎత్తుకుపోతున్నారు. ఓకే. ఎందుకు ఇంత నియంతృత్వ స్వభావం? ప్రశ్న ఎందుకు తట్టుకోవట్లేదు అన్న. తెలంగాణ మూల నేల స్వభావంలో ప్రశ్న అనేది ఉంటది. ఓకే. ఇప్పటి నుంచి కాదు, నిజాం కాలం నుంచి, అంతకు ముందు నుంచి, తరతరాల నుంచి మన నేల మూల స్వభావమే ప్రశ్న. ఓకే. ఒక ప్రశ్నని ప్రశ్నించినప్పుడు ఉమ్. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి నువ్వు సమాధానం చెప్పు. ఓకే. ఒకవేళ చెప్పలేని రోజు వదిలే. ఓకే. అంతేగాని ప్రశ్నించిన వ్యక్తిని నేను ఇది చేస్తా, అణిచివేస్తా, ఓకే. నా దగ్గర అధికారం ఉంది, నేను కేసులు పెడతా, ఇది అంటే నా క్వశ్చన్ ఏమంటున్నంటే స్టార్టింగ్ లో నా క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్ వద్దు, రేవంత్ వద్దు, వీళ్ళ పాలన బాలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అవసరం తెలంగాణకు? తెలంగాణకి ఎందుకు అవసరం అంటే నేనేం చెప్తున్నంటే ఉమ్. ఇది సామాజిక తెలంగాణ. ఓకే. ఎందుకంటే ఎక్కువ బడుగు బలహీన వర్గాలు ఈ నేలలో ఎక్కువ ఉంటారు. ఓకే. ఆ ఏదైతే 12 ఏళ్ళు ఇది ఏదైతే అధికారంకి వచ్చిన తర్వాత ఓకే. ఆ సామాజిక వర్గాలకు న్యాయం జరగల. నేనేమంటే తెలంగాణలో అసెంబ్లీ గేట్ చూడని కులాలు ఉన్నాయి, నమ్ముతావా? ఓకే. చాలా కులాలు అసెంబ్లీ చూడాల, ఎంపీటీసీ గాల, జెడ్పీటీసీ గాల, సర్పంచ్ గాల, వార్డు మెంబర్లు గాల. ఏదైతే డబ్బులు ఉన్నాయి 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు సంచులు ఉన్న వాళ్ళు అధికారంలో పోతుంటే మరి ఈ కులాలు ఎప్పుడు అధికారంలోకి వస్తాయి? అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, రాజకీయంగా ఏ కులాలైతే వెనకబడతాయో, రాజకీయంగా ఏ కులాలైతే రాజకీయాల్లో పాల్గొనవో
ఆ కులాలు ఆ సమాజం నుంచి అంతరించిపోతాయి అని చెప్పిండు అంబేద్కర్ గారు. ఓకే. అట్లాంటి కులాలను మేము దగ్గర అంటే తీయాలంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ కులాలకు న్యాయం జరుగుతుంది అనుకుంటా. అంటే టికెట్ ఇస్తాం అన్న. ఇప్పుడు నేను ఏమంటున్నా, అల్టిమేట్ గా రాజకీయాలు అంటే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలోనే అవును. వైఎస్ఆర్సీపీ ప్రతిసారి చెప్తుంటది, అవును. ఎప్పుడు కులాల మతాల ప్రస్తావన లేకుండా ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టాడు అని ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది పవన్ కళ్యాణ్ గురించి. ఈయన వచ్చి తెలంగాణలో కులాలకు అన్ని కులాలకు న్యాయం చేస్తాడంటే ఎట్లా ఎట్లా చెప్పారు? నేనేమంటున్నంటే కులాల గురించి మాట్లాడుతున్నారు కదా, ఉమ్, ప్రాంతీయ విద్వేషాల గురించి మాట్లాడుతున్నారు కదా, ఉమ్. నేను మాట్లాడతాను. ఒక కాపు నాయకుడిగా ముద్రేశ్వరు. నేనేమంటున్నంటే ఆంధ్ర రాజకీయాలు మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలు మాట్లాడుతాను. ఇప్పుడు ఎంఐఎం సంబంధించిన వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ ఉండు, ఆయన ఒక ఎంపీ, బాధ్యత గల ఎంపీ. అక్బరుద్దీన్ ఓవైసీ ఉండు, అతను ఒక బాధ్యత గల సంబంధించిన ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ. అతను ఒక బహిరంగ సభలో లేచి హిందువుల తలను 15 నిమిషాల్లో సమయం ఇస్తే హిందువుల తలలన్నీ నరుకుతా ఉన్నాడు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే భారత రాజ్యాంగం నడుస్తున్న వ్యవస్థలో ఒక వ్యక్తి కామెంట్ చేస్తే అది తప్పు కాదు, అది సరైన అంశం, వాడితో నువ్వు పొత్తు పెట్టుకోవచ్చు, అది న్యాయం, అది ప్రాంతీయ విద్వేషాలు కాదు, లేకపోతే మతతత్వ రాజకీయాలు కాదు. 15 నిమిషాల్లో తలను నరుకుతున్న వాడిని మేము వ్యతిరేకిస్తే ఖచ్చితంగా మేము మతవాదులు అయితే అంటే దాన్ని స్వీకరిస్తాం అన్నా నేను. మేము ప్రశ్నిస్తే దాన్ని తప్పు అంటే ఆ తప్పుని 100 సార్లైనా చేయడానికి సిద్ధం. నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా, ఇదే మతం గురించి తీసుకొచ్చారు కదా, జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగింది, మీకు ఐడియా ఉంది కదా? ఎలక్షన్ ముందు పెద్దమ్మ తల్లి గుడి కూల్చారు, పెద్దమ్మ తల్లి గుడి పాడేశారు. ఇప్పుడు సరే అది గవర్నమెంట్ భూమిలో ఉందా, దాన్ని పోల్చాలనుకున్నాం, నిర్ణయం చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నువ్వు వచ్చిన 2 ఏళ్ళు ఎందుకు జరగలా? కరెక్ట్ జూబ్లీహిల్స్ ముందు ఎలక్షన్ ముందు ఎందుకు జరిగింది? ఒక ఓట్ ఆఫ్ పర్సెంట్ ఆఫ్ సెక్షన్ ఓటు ఉంది అక్కడ, ముస్లిం ఓటు, దాన్ని ఆకర్షించాలనే కదా. ఇది కాదా మత రాజకీయం? దాన్ని వ్యతిరేకిస్తే పవన్ కళ్యాణ్ మతవాద ఎందుకు? ఓపెన్ గా మైక్ పెట్టుకుని సనాతని అని అంటుంటాడు కదా, సో క్రిస్టియన్లకు ముస్లింలకు ఏమైనా వ్యతిరేకమా అనే ఒక గాసిప్ నేనేమంటున్నంటే నాది హిందూ మతం, నేను హిందూ మతంలో పుట్టా, నా తాతలో నా తండ్రులు ఈ వారసత్వాన్ని కాపాడారు. ఈ భారతదేశ అణువణువులో హిందూ మతం అనేది ఉంది. ఈ మతానికి ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఎందుకని అంటున్నానంటే, ఆనాడు ఏదైతే ఈ మన వెనకటి కాలం రాజులు ఎవరెవరు మీకు తెలుసుగా, నిజాములు, తర్వాత మొఘళ్ళు, వాళ్ళంతా పోర్చుగీసు, డచ్ అంతా వచ్చి మన ఆక్రమించి మన ప్రధానంగా జరిగింది ఏంటి? కులాధారితంగా మన పిలకలు ఓడబెగటం, లేకపోతే కళ్ళులో శేషం పోయటం, మత ఆధారితంగా జరిగింది. ఆ మత వారసత్వాన్ని నా ఏదైతే వెనక వారసులు ఉన్నారో వాళ్ళు కాపాడారు, దాన్ని కాపాడటం నా బాధ్యత కదా. దాన్ని పవన్ కళ్యాణ్ కాపాడుతుండు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు క్రిస్టియన్ మతం వ్యతిరేకం అని కానీ, క్రిస్టియన్ మతం గురించి ఒక తప్పుగా చేసిన కామెంట్ గానీ, ముస్లిం గురించి ఒక తప్పుగా చేసిన కామెంట్ గానీ ఉంటే మమ్మల్ని వ్యతిరేకించండి అంటున్నా. అదే పార్టీ ఆఫీస్ లో కూర్చొని, మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ముస్లిం హక్కులకి భంగం జరిగితే బీజేపీ పార్టీ కనుక ఏదైనా భంగం చేయాలనుకుంటే ఫస్ట్ వ్యతిరేకించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. అంతకంటే ఇంకా బహిరంగంగా ఏం చెప్పాలన్నా? ఇప్పుడు నా కూతుర్లు ఇద్దరు, నా భార్య గారు తర్వాత వచ్చేసి క్రిస్టియన్ అని చెప్పారు, నేను స్వాగతిస్తున్నా అని చెప్పిండు. ఇప్పుడు ఒక మతం గురించి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, క్రిస్టియన్ గురించి మాట్లాడితే తప్పు రాదన్న, ముస్లిం గురించి మాట్లాడితే తప్పు రాదు, కానీ ఒక హిందూ సంబంధించిన సమస్య మాట్లాడేసరికి ఈ దేశంలో సెక్యులరిజం, మతవాదం గుర్తుకొచ్చింది. నేను ఎందుకని అంటున్నానంటే అన్న, ఈ దేశంలో ఈ సమాజంలో దాదాపు హిందువుల మీద జరిగిన దాడులు ఎన్ని అనేకమన్నా, దాని మీద ఎందుకు ఖండించట్లేదన్న? ఒక ముస్లిం సంబంధించిన వర్గాలకో, ఒక క్రిస్టియన్ సంబంధించిన వర్గాలకో దాడులు జరిగితే ఎట్లా ఖండిస్తున్నారు, ఒక హిందూ సంబంధించిన వ్యక్తికి దాడులు జరిగితే మెజారిటీ హిందూ పీపుల్ ఉంటారు కదా. అవును, మరి బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనుకుంటారు అసలు? నేను ఏమంటున్నా అన్న, మన స్ప్లిట్ అయి ఉంటాయి ఓట్లు, మన స్ప్లిట్ ఉంటాయి, రకరకాల అభిప్రాయాలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల వాతావరణం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, నార్త్ పోతే ఒక దేవుని పూజిస్తారు, ఒక సంస్కృతి ఉంటది, సౌత్ కు వస్తే ఒక దేవుని పూజిస్తారు, తెలంగాణలో ఖమ్మంలో ఒక విధానాన్ని పాటిస్తారు, తర్వాత వస్తే ఆదిలాబాద్ ఒక విధానాన్ని పాటిస్తారు. మనంతా ఏంటంటే ఒక గొలుసు కట్లో కలిసి గణతంతో ఉంది, వాళ్ళు ఏంటంటే గంప గుర్తోట్లు. ఇప్పుడు మనోళ్ళు గెలవటం చాలా కష్టం, వాళ్ళు గెలవటం చాలా ఈజీ. ఆ యూనిటీని వాడు వాడుకోవాలని ఓట్ల రాజకీయాల కోసం రాజకీయాలు చేస్తున్నారు. ఇంకొక అంశం కూడా చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, మతాల విషయాలకు వచ్చేటప్పటికి అన్యాయం జరిగినప్పుడు ఓట్లు పోతాయని నేను చూసుకోను, నాకు ఓట్లు పోయినా పర్లా, నేను దాన్ని బహిరంగంగా మాట్లాడతా అని చెప్పి బహిరంగంగా. క్రిస్టియన్లకు, ముస్లింలకు ఏ సమాజానికి ఇబ్బంది వచ్చినా కూడా ఇంకొక అంశం కూడా చెప్పిండు, ఏదైతే ఒక క్రిమినల్ కి మతం గాని కులం గాని ఉండదని చెప్పిండు. మరి వీళ్ళందరూ ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఒక మతం రంగు పూస్తూ? ఇప్పుడు ఏంటంటే అన్న, ఇదంతా ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్, ఇప్పుడు ఏంటంటే మా పార్టీకి ఉన్న స్వభావం ఏంటంటే అన్న, మేము మా నాయకుడిని ప్రశ్నించగలం, లేకపోతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉందో మా నాయకుడితో పాటు సమానంగా కూర్చోగలం. ఇదంతా ప్రమాదం అని గుర్తించిన పార్టీలు ఒక ముద్ర వేశారు అనుకో అన్న, క్రిస్టియానిటీలు లేకపోతే ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తారు పార్టీని. ఇలా వ్యతిరేకం వల్ల ఒక వర్గాన్ని
వర్గాన్ని వ్యతిరేకంగా తయారు చేస్తే అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ గారు నష్టపోతారు ఓకే అనే ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టడం తప్ప ఓకే నేను ఏమంటున్నా ఒక్క ఆరోపణ చూపి అంటే మీ పార్టీలో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మన మహిళగా తనకి పార్టీ అవును ఆఫీస్ హసీనసం కట్టాడు. మరి ఆమె ఏం చెప్తుంది, నన్ను ఎక్కడ ఇక్కడ ఏమి జరగట్లేదు, నన్ను సమానత్వంగా చెప్తున్నా, మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, నాయకత్వాన్ని నడిపిద్దాం అనుకుంటున్నారు. ఓకే మరి ఇక ఇప్పుడు అంతకంటే స్వేచ్ఛ అంటే రాజకీయం కోసం కేవలం ప్రాపగండ చేస్తున్నారు ఆయన పైన 100% ఓకే బురద జల్లే విధానం తప్ప. నేను ఏమంటున్నంటే పవన్ కళ్యాణ్ గారు కులాల గురించి మతాల గురించి మాట్లాడేటప్పుడు ఏ కులాన్నైనా కించపరుస్తూ ఏ మతాన్నైనా కించపరుచుకుంటూ మాట్లాడిన ఒక్క సందర్భాన్ని చూపిమంటున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నంటే నువ్వు 100 కోట్లు స్కామ్ చేసిన దానికి సంబంధించి ఏదో వచ్చిన ప్రూఫ్ చూపించాలిగా, అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. అప్పుడు నువ్వేమనొచ్చు, నిజమే రాబాయ్ మేము కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించి నువ్వు అన్న బాటలోనే వస్తాం లేదు కదా, ఆ సందర్భం లేదంటున్నా. కూడా కొంతమంది సోకాళ్ళు లెఫ్టిస్ట్ ఉండరు, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించుకుంటారు. వాళ్ళ భయం ఏంది అసలు? వాళ్ళ బాధ ఏంటంటే అన్న, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, తర్వాత రాజకీయ అంశాల్లో వాళ్ళు గౌరవించారు, వాళ్ళ సిద్ధాంతాలను ఇష్టపడ్డారు, రకరకాల సిద్ధాంతాలు తీసుకున్నారు. ఓకే అన్న, చెక్కువేరా తీసుకున్నారు. ఇప్పుడు నేను ఎందుకంటున్నా అంటే దీంతో పాటు అది కూడా చెప్తా, చెక్కువేరా అంశాన్ని కూడా చెప్తా. చెక్కువేరా కాసేపు చెక్కువేరా అంటారు, కాసేపు సనాతన ధర్మం అంటారు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతుందో తెలియదు. నేనేమంటున్నా, అంబేద్కర్ గారు ఈ దేశ రాజకీయాల గురించి కొన్ని అంశాలు చెప్పిండు, తీసుకుంటాం. చెక్కువేరా చెప్పిండు, తీసుకుంటాం. భగత్ సింగ్ గారు చెప్పారు, తీసుకుంటారు. ఈ దేశ సరళీకృత రాజకీయాలకి ఏదైతే అవసరం ఉందో దాన్ని తీసుకుంటాం, దాంట్లో తప్పేంటి? భగత్ సింగ్ మీ పేటెంటా, అంబేద్కర్ మీ పేటెంటా? మేము తీసుకుంటున్నాం. మేము రాజకీయాలకు ఎక్కడన్నా అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుని వాడుకున్నావా? మేము రాజకీయాలకు మీ లెక్క వాడుకోలేదు కదా. మీరు ఏం చేశారనేది ఈ దేశ ప్రజలకు తెలియదా? మరి మీరు అంత పోటుగాళ్ళు, అంత ఈ దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు అయితే మరి మీరు ఎందుకు ఈ దేశంలో అధికారం కోల్పోయారు? కనీసం డిపాజిట్లు రాని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి మీకు? అంటే కాంగ్రెస్ అంటారా? ఇప్పుడు సిపిఎం పార్టీ అంటున్నారు కదా, వాళ్ళు ఎందుకు పరిస్థితులను కోల్పోయారు? ఇప్పుడు పక్క దేశాలు ఏదన్నా చేస్తే, మన దేశం ఇప్పుడు చైనా ఉందన్న, చైనాలో మా సిపిఎం పార్టీ ఉందా, అది ఇది ఉందంటున్నారు. చైనా అది మన దేశాన్ని ఆక్రమించుకుంటుంటే అది బాధలేదు, అక్కడ చైనా ఐడియాలజీ నచ్చింది, కానీ మన దేశంలో అన్యాయం జరుగుతుంటే మాట్లాడు. నేను ఏమంటున్నా అంటే బ్రో ఒక స్టేట్మెంట్ ఇవ్వు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేశ వ్యతిరేకులు అని చెప్పుకోవచ్చా? స్టేట్మెంట్ ఇవ్వచ్చా? దేశ వ్యతిరేకతకు పాల్పడుతున్న వ్యక్తులు, దేశ వ్యతిరేకులు అంట్లా, దేశ వ్యతిరేకతానికి పాల్పడుతున్న వ్యక్తులు కమ్యూనిస్ట్ వాళ్ళు, కమ్యూనిస్ట్ లో కొంతమంది, అందరు నేను కొంతమంది త్యాగం చేశారు, కొంతమంది గొప్పగా పోరాటం చేశారు, కొంతమంది వ్యక్తులు దాన్ని వాడుకుంటున్నారు అంటున్నా. ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఉన్నారు కదా, ఆయన దేశ వ్యతిరేక శక్తి అని ఒక కామెంట్ చేస్తుంటారు నెటిజన్స్, మీ ఒపీనియన్? నేను ఏమంటున్నా అంటే అన్న, ప్రపంచ మేధావి అనే వ్యక్తికి, ఒక మేధావి అనే వ్యక్తికి ఒక స్కేల్ ఉంటది. నేను ఎప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఒక సిద్ధాంతం ఉండాలి, ఒక వాదం ఉండాలి, దానికి హేతుబద్ధంగా నిరూపించగలగాలి. ఇప్పుడు నువ్వు నేను ఈ రూమ్ లో మాట్లాడుకున్నావు అన్న, ఎవరో లేరు, బయట వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి కళ్యాణం మధ్య కౌశిక్ మధ్య ఒక అంశం జరిగిందని చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ ఉండాలి, లేదా దానికి సంబంధించిన విషయం దగ్గర నిర్దిష్టంగా ఉండాలి. పోనీ నువ్వు లేవు అక్కడ, పోనీ ఫలానా వ్యక్తి ద్వారా నాకు వచ్చిందనే అంశమైనా నువ్వు చెప్పాలా? చెప్పలేదు. సరే, అక్కడతో కూడా వదిలేసి చెప్పకుండా నువ్వేం చేసినావు, రెండో రోజు వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. సరే, మంచికో చెడుకో ఉపసంహరించుకుంటున్నాను. మా నాయకుడు వచ్చి కె నాగేశ్వరరావు గారు ఇలా మాట్లాడారు, నేను 2019లోనే బీజేపీతో పొత్తులో ఉన్నా, ఒక వ్యక్తిని జైలు పంపిస్తే జనసేన ఎదిగిద్ది అనేది మూర్ఖత్వం, వారు ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలియదు, అతని గురించి ఇక అయిపోయింది, దాని గురించి స్పందించొద్దని పొలిటికల్ గా వేరే మాట్లాడారు. అవును కదా. మళ్ళీ ఇదే కె నాగేశ్వరరావు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత నీచంగా మాట్లాడించినాను. నువ్వు ప్రపంచ మేధావిగా అంటే ఏంటి? తెలంగాణ వాదం, తెలంగాణ అస్తిత్వం, నువ్వు పుట్టిన లెఫ్టిస్ట్ ఐడియాలజీ తెలంగాణకు వ్యతిరేకమని అనిపించింది, మరి నువ్వు దానికి ఏం చెప్తూ? మీరు తెలంగాణ వ్యతిరేకులు కదా, తెలంగాణ ద్రోహులు కదా. మరి కామెంట్ చేసిన ఆయనే, పోలీసులు రాలేదు, అరెస్ట్ రాలేదు, నోటీస్ రాలేదని ఆయనే రౌండ్ టేబుల్ పెట్టి ఆ భాష పక్కా జడ్సన్ లేసి పవన్ కళ్యాణ్ గారు చక్కాగాడు అంటాడు. ఆయన మేధావి అనుకుంటాడు. పవన్ కళ్యాణ్ చక్కాగాడు అంటాడు. అది ప్రజాస్వామ్యం ఉపయోగించాల్సిన భాష. దాని ప్రొఫెసర్ నాగేశ్వరరావు సమర్థిస్తారా? నువ్వు ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నావు కదా, నేను నిన్ను చక్కాగాడు అంటాను సేపు, ఎంతసేపు? 10 నిమిషాల పని. జర్నలిస్ట్ పాశం యాదగిరి కూడా. నేను ఏమంటున్నట్టే, పాశం యాదగిరి గారికి ఒకటే చెప్తున్నా, మీరు తెలంగాణ పోరాటం కోసం పోరాటం చేస్తే మేము గౌరవిస్తాం, అది మీ పేటెంట్ కాదు. ఆ ముసుగును వాడుకొని నేను ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చినట్టు వాడు వీడు 3 పెళ్లిళ్ళు అయినాయి, అరే బై ఏం చేస్తావురా, రౌడీజం చేస్తామంటే నడవదు. మాకు వచ్చు తెలంగాణనే, మేము ఎదురు తిరగగలం, మేము అదే భాష వాడగలం.
మేమేమంటున్నామంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అనేది ఉంది, కొన్ని Okay. పరిధులు ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి, ఉమ్. దానికి తగ్గట్టు వ్యవహరించండి అంటున్నాం. ఇప్పుడు నేను ఏమంటున్నా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి నచ్చదు, ఉమ్. నేను ఏమంటున్నా పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా ప్రచారం చేయండి, మేము కాదంటావా? ఓకే ప్రజాస్వామ్యంలో వచ్చి ప్రజలను కన్విన్స్ చేయమనండి, ఓకే ప్రజలు ఏ నిర్ణయిస్తే అంతిమ నిర్ణయం ప్రజలకు మేము కట్టుబడి ఉంటాం. ఓకే నీకు అది చేత కాదు, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఉమ్. వాళ్ళు ఎవరినో కూర్చోబెట్టి చెప్పులు పెట్టి నేను ఏమంటున్నా అంటే అన్న సార్ ఇవన్నీ రాజకీయాలు పక్కన పెడదాం, ఉమ్. పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టించి అంత తప్పు ఏం చేసినాను? ఓకే ఏం చేసిన తప్పు? ఎవరన్నా ఒక మాట అంట ఉమ్. తెలంగాణ అస్తిత్వం గురించి ఎక్కడన్నా ఒక మాట తప్పు అసలు మాట్లాడారా? మాట్లాడలేదు, వీళ్ళే అనుకురు, వీళ్ళే మాట్లాడారు. నేనేమంటున్నానంటే ఒక రాష్ట్రంలో ఎలక్షన్ జరిగేటప్పుడు ఆ రాష్ట్రాన్ని కాకుండా పక్క రాష్ట్రాన్ని పొగిడే వ్యక్తులు ఎవరైనా ఉంటారా? ఉమ్. ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు ఆ రాష్ట్రం గురించి మాట్లాడితే ఓట్లు పోతాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ పోరాట స్ఫూర్తి ఎక్కువ ఉంటది, ఇక్కడ మన కుల భావన ఉంటది, తెలంగాణకి నా అనే భావన ఉంటది, ఆ తెలంగాణను చూసి నేర్చుకోవాలి. మెంబర్ ఆఫ్ టైం చెప్పినట్ల. మెంబర్ ఆఫ్ టైమ్స్ గద్దర్ గురించి చెప్పిండు, ఆంధ్రాలో నుంచి అని చెప్పిండు, ఉమ్. తెలంగాణలో కాదు. ఉమ్. మన గొప్పతనం ఆంధ్రాలో నుంచి అని చెప్పిండు. అది Exactly. ఎప్పుడు ఎలక్షన్ ముందు చెప్పిండు. ఓకే సరే పోని మామూలు సందర్భాల్లో చెప్పిండంటే రాజకీయం అన్న, ఉమ్. ఎలక్షన్ ముందు ఒక రాష్ట్ర స్వరాష్ట్రాన్ని తగ్గించుకొని వేరే రాష్ట్రాన్ని పొగుడుతున్నా? అట్లా చెప్పే దమ్ము ఏ లీడర్ ఉండదు. పవన్ కళ్యాణ్ చెప్పిండు, చెప్పిన దాన్ని ఎందుకు స్వాగతించట్లా అని. ఓకే ఈ రౌండ్ టేబుల్ ఉంది కదా, ఈ రౌండ్ టేబుల్ మొత్తం అధ్యక్షత వహించింది క్రాంతిదళ పృథ్వీరాజ్. ఎందుకైనా పర్సనల్ గా గడిచి పెట్టుకుని మరి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అన్న తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ స్కోప్ లేదనమాట. ఈ స్కోప్ కి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ 12 years నుంచి లేదు. నేను ఏమంటున్నాంటే అన్న తెలంగాణలో ఒక దరిద్రం ఏడ్చొచ్చింది. నేను ఈ మాట అనకూడదు కానీ, ఎందుకంటే రాజకీయ నాయకులు గాని మేధావులు గాని కొంతమంది మేధావులు అనే ముసుగులో ఉన్న వ్యక్తులు వాళ్ళ అస్తిత్వం కోల్పోతున్న ప్రతిసారి ప్రాంతీయవాదం అనే విద్వేషాన్ని తీసుకొస్తున్నారు. మీరు ముందుకు అర్థం చేసుకోండి. ఓకే కేసీఆర్ గారైనా నేను చెప్తున్నా, ఎందుకని అంటున్నా, ఎలక్షన్ కి రావడానికి ముందు నాగార్జున సాగర్ మీదకి ఆంధ్ర పోలీసులు వస్తారు. ఓకే ఈ భూభాగంలో ఉన్నోడికి వేరే స్టేట్ పోలీసులు రావడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చి ప్రాంతీయవాదం రెచ్చగొడదాం అనుకుంటావు. ఆ? మళ్ళీ నువ్వు అదే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ప్రాంతీయవాదం ముసుగు ఇప్పుడు తీసుకొస్తుంది, ఓకే ఇదే మేధావులు తీసుకొస్తున్నారు. వాళ్ళ రాజకీయ శూన్యత ఏర్పడిన ప్రతిసారి ప్రాంతీయవాదం అనేది తీసుకొస్తున్నారు. ఓకే కానీ తెలంగాణ ప్రజలు చాలా అంటే ఈ సోకాళ్ళు ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వీళ్ళు వెనకాల ఎవరున్నారు, ఏ పార్టీ ఉంది అనుకుంటున్నారు మీరు? నేనేమంటున్నా ఎవడైనా ఉన్నాయన్న, అంటే ఎవడైనా మీ పార్టీకి ఒకటి ఉంటది కదా view. నేనేమంటున్నానంటే వాడా వీడా ఎవడైనా ఉన్నా లేదు బ్రో, మీ పార్టీ అంతర్గతంగా పలానా పార్టీ కేటీఆర్, బండి సంజయ్, ఇంకోరు ఏమంటున్నానంటే అన్న, ఇప్పుడు నేను ఆలలాగా ఆరోపణలు చేయదలుచు. ఓకే నేను ఏమంటున్నానంటే సమయం కాలం నిర్ణయించింది, తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే ఆ సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలే వాళ్ళని వ్యతిరేకిస్తారు. ఓకే ఇప్పుడు ఏదైతే ఎంతగా విచ్చలవిడితనం, నేను ఏమంటున్నానంటే అన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చే రోజు ఒక సామాన్య వ్యక్తి, ఒక న్యూట్రల్ వ్యక్తి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి రాకూడదని ఒక్క ప్రకారం చూపించమనండి. ఒక సామాన్యుడు, నేను రాజకీయ సంఘాలకే కుల సంఘాలకే అనుబంధంగా ఉన్న వ్యక్తులు తప్ప, వాళ్ళ అంశాలను వాడుకోవటానికి తప్ప ఈ న్యూట్రల్ గా ఉన్న తెలంగాణ ప్రజలు ఎవరైనా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారా? ఓకే నేను ఇంకో అంశం కూడా అడుగుతున్నా, తెలంగాణకి పవన్ కళ్యాణ్ వ్యతిరేక అంటున్నారు కదా. రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది, అదే రౌండ్ టేబుల్ సమావేశంలో విమలక్క గారు లేచి ఏం చెప్పారు? తెలంగాణ మలిదశ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు అని చెప్పింది. అంతకంటే నిదర్శనం ఏంటి? ఇప్పుడు విమలక్క గొప్ప వ్యక్తిత్వం నాయకురాలు, ఆమె గొప్ప ఉద్యమాలు చేసింది తెలంగాణ కోసం. అంతకంటే ఇంకా నిరూపించాల్సిన అంశం ఏముందో చెప్పు. ఇంకా అంతకంటే ఏముంటో చెప్పు. 11 రోజులు ఉపవాసం అంటున్నారు. నేనేమంటున్నాంటే ఆన్ ఛాలెంజ్ కెమెరా ముందు ఛాలెంజ్ చేస్తున్నా, 11 రోజులు స్పీచ్ మొత్తం బయట పెట్టండి, కొంచెం కట్ చేసి ముక్కలు పెట్టంగా నేను పెట్టగలుగుతాట. 11 రోజులు అనే స్పీచ్ ని మొత్తం నీకు నచ్చిన ఛానల్ జీటీవీ, ఎన్టీవీ, ఏటీవీ, ఏదో టీవీ తెచ్చుకో, 1-2 కెమెరాలు పెట్టు, ఆ స్పీచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు తెద్దాం. ఆయన ఏం చెప్పిందంటే తెలంగాణని విభజించిన విధానం. ఇప్పుడు నేను ఏమంటున్నాంటనా, మన ఇద్దరం ఇంటి పక్కన గెట్లు ఉన్నాయి, గెట్టు పంచాయతీ ఉంది, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవటం సమన్యాసమా? నువ్వు నేను తన్నుకొని ఈ తలకాయలు పాల్గొట్టుకొని రక్తం వచ్చి పోలీస్ స్టేషన్ లో పోయి చికిత్సకా చేసుకోవటం అది సమన్యాసమైన అంశమా? ఆ విద్వేష పరిస్థితుల్లో మనం విడిపోకూడదని చెప్పిన విధానాన్ని లాగి 11 రోజులు ప్రతోడేదో తమాషా అయిపోయింది. 11 రోజులు ఆ 11 రోజులు వీడియో బయట పెట్టండి. తర్వాత నాకు తెలంగాణ ఇవ్వడం నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ ఇచ్చిన విధానం బాగాలేదు అని చెప్పిండు. అనేక సందర్భాల్లో చెప్పిండు తెలంగాణ ఇచ్చిన విధానానికి నేను వ్యతిరేక పర్టికులర్ వీడియో కంటిన్యూషన్ అని చెప్పిండు. కానీ అది కూడా కాకుండా మొన్న ఈ ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ లో కూడా వివరణ ఇచ్చిండు, తెలంగాణకి 11 రోజులు అన్నం తినుకున్నాను దా అంశంలో కాదు, తెలంగాణ ఏదైతే విభజించిన తీరుక అని చెప్పేసాడు. నేను అడుగుతున్నా కన్నా, పవన్ కళ్యాణ్ గారు ఏదో అంట 1200 మంది చంపింది ఎవరన్నా? ఎవరు?
ఆ రోజు అధికారంలో ఉంది ఎవరు? గట్టిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ అంటారేమో. మరి ఇక అది కూడా నా ఆశ్చర్యపోయే పని లేదు. ఓకే. ఆ రోజు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అవును. 69 నుంచి తర్వాత దాదాపు 2014 ఉద్యమం వరకు అనేక సార్లు కమిషన్లు వేసును, వెనక్కపోయిను, ఎంక్వైరీలు వేసును, ఎవరెవరినో పిలిచిను, కూర్చోబెట్టును, కాసు బ్రహ్మానంద రెడ్డి, మరి చెన్నారెడ్డి. అంతెందుకు బ్రో 2000 మలిదశ ఉద్యమంలో 2009లో ఇట్లా ఇచ్చినట్టు ఇచ్చి రిటర్న్ తీసుకునే వరకు అక్కడ లగడపాటి ఏదో పెప్పర్ స్ప్రే చేస్తే ఎంతమంది విద్యార్థులు చచ్చిపోయారు? నేను అనేది ఏంటంటే చంపినోళ్ళు వాళ్ళే, తెలంగాణకి వ్యతిరేకం చేసింది వాళ్ళే, అవును. తెలంగాణని ఎంత బస్టు పట్టించాలో అట్లా అంత బస్టు పట్టించాల్సింది వాళ్ళే. కానీ ఈ రోజు అదే తెలంగాణలో ఉండి తెలంగాణ మేము ఇచ్చినవంటే ఇప్పుడు నేను ఏమంటున్నట్టన్నా నీ చేతిలో 100 రూపాయలు ఉంది, ఓకే ఇయ్యాలనుకున్నాడు ఎమ్మటనే ఇయ్యాలి. అవును. ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు అయిన తర్వాత అందరు చచ్చిపోయాక పుట్టుకు నాకు ఇచ్చినట్టే అది ఇచ్చినట్ట. ఏదో ఒత్తిడి పెరిగి తప్పక తెలంగాణ ప్రజలు అణువణువు కలిగి సకల జనులు సమ్మె చేసి 1200 మంది విద్యార్థులు చచ్చిపోతే ఆ విద్యార్థులు చచ్చిపోయిన ఆవేశంలో తెలంగాణ ప్రజలంతా ఉద్రేకభరితంగా ఊరి ఒక్కొక్క మంత్రిని కొట్టే పరిస్థితి వచ్చి మిమ్మల్ని ఖాళీ చేపించే పరిస్థితి వచ్చి తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు మీరు. అది ఫ్యాక్ట్. తెలంగాణ చరిత్ర తెలియదా? పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసిన కొంతమంది లెఫ్టిస్టులు, సోకాల్డ్ మేధావులు, జర్నలిస్టులు వాళ్ళ గురించి ఓకే బ్రో. ఇప్పుడు కొన్ని పార్టీల పెద్దలు, కీలక నేతలు వాళ్ళు ఏం మాట్లాడినరు ఒకసారి మాట్లాడదాం. ఖచ్చితంగా. కల్వకుంట్ల కవిత TRS 2.0 అవి ఏం చెప్పిందంటే ఫస్ట్ నువ్వు డిప్యూటీ సీఎం గా అక్కడ దిద్దుకో, ఏది ఏపీ దిద్దుకో, మీ సీఎం చైర్ కింద వర్షాకాలంలో వాటర్ వస్తున్నాయి అది చూసుకొని ఒక పని చేసింది. సో కవిత గురించి ఏమనుకుంటు? కవితక్క కుర్చీ కింద నీళ్లు వస్తేనే సస్పెండ్ చేసింది. ఓకే. అలా ఏ కుర్చీ కింద నీళ్లు వస్తేనే ప్రజలకు పాము అవుతుంది దాన్ని. ఓకే. ఇంకా అంతకంటే ఏముంటది? నేను ఏమంటున్నంటే రాజకీయాల్లో ఒక నాయకుడు ఓడిపోవటం సహజం అన్న. ఓకే. గెలవటం ఓడిపోవటం సహజం. దాని రాజకీయ ప్రక్రియలో తప్పు పట్టడం. కానీ నువ్వు నిజామాబాద్ లో పోటీ చేస్తే 180 నుంచి 200 రైతులు నువ్వు గెలవకూడదని నామినేషన్ వేశారు. అది తెలంగాణ ప్రజలు వ్యతిరేకించడం అంటే అది తెలంగాణ రాజకీయాలకు నువ్వు అన్ఫిట్ అని నిజామాబాద్ ప్రజలు చెప్పారు. రైతులు సామాన్య రైతులు నువ్వు గెలవకూడదని నామినేషన్ వేశారు. అది వ్యతిరేకత అంటే ప్రజా వ్యతిరేకత. కవిత గారిని నేను అడుగుతాను, ఎమ్మెల్యే ఎంపీ కాదు సీఎం గా తిరిగి వచ్చేస్తా అని చెప్పింది కదా చట్టసభలో. అవన్నీ అయ్యే కావు పోయే కావాలి నాకు మాకు తెలియదు కదా. నేను చెప్తున్నా, దానికే చెప్తున్నా. సామాజిక తెలంగాణ అంటది కవితక్క, కవితమ్మ. సామాజిక తెలంగాణ. సామాజిక తెలంగాణలో ముఖ్యమంత్రి కావాల్సింది ఎవరు? బడుగు బలైన వర్గాలు. నువ్వు సామాజిక తెలంగాణ అంటున్నావు కదా, మరి నువ్వెట్లా ముఖ్యమంత్రి అయితే నాకు అర్థం కావట్లేదు. బీసీని చేస్తే నేను ముఖ్యమంత్రిని అని ప్రకటించింది కదా, నేను అమ్మనైతా ముఖ్యమంత్రిని అయితే పరిపాలన చేస్తా అంటున్నా. నా సమస్య ఏంటంటే వాళ్ళ నాన్నగారు బాపయ్యారు, వాళ్ళ బావగారు హరీష్ రావు గారు మేనమావ, ఆయన మేనల్లుడు అయ్యింది, తెలంగాణకి మేనల్లుడు అయ్యింది. ఇప్పుడు అమ్మాయి కొడుకు ఎవరికా? కొడుకెవరు? ఇప్పుడు నా బాధ ఏంటంటే తెలంగాణ పరిపాలన అంతా వాళ్ళ చేతుల్లో ఉండాలి, అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉండాలి. అయితే వాళ్ళ నాన్నైనా కావాలి, లేకపోతే వాళ్ళ అన్నగారు హరీష్ అదే కేటీఆర్ గారైనా కావాలి, లేదా ఏమైనా కావాలి. అంతేగాని బలుగు బలైన వర్గాలు పోటీ చేయకూడదు. నువ్వు రక్షణ సేన పెట్టి నువ్వు స్వాగతిస్తున్నాను కాదు. జనసేన లీడర్స్ ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఆ కవిత మాటలను సీరియస్ గా తీసుకోకండి, అసలు ఎవరు కూడా కౌంటర్ ఇవ్వకండి అని చెప్పారు. రామ్ తాలూరు గారు చెప్పారు. రామ్ తాలూరు గారు చెప్పారు. ఇప్పుడు నేను ఏమంటున్నాంటనా, పవన్ కళ్యాణ్ గారు రావటం వల్ల కవిత గారికి స్పేస్ లేకుండా పోయింది కొత్త పార్టీగా. ఇప్పుడు తెలంగాణలో ఇంకా చూడాల్సి వచ్చినప్పుడు పార్టీగా ఆల్టర్నేటివ్ జనసేన నమ్మటానికి ఉంది. కాదన్నా 10 ఏళ్ళలో తెలంగాణ ప్రజల్ని వంచింది, మోసం చేసింది వీళ్ళు కాదన్నా. కవిత గారికి 2014 ముందు ఆస్తులన్నీ, 2014 తర్వాత 2023 వరకు ఆస్తులన్నీ ప్రజల కోసం పోరాటం చేసి టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిందా? వ్యతిరేకించి బీఆర్ఎస్ నుంచి వ్యక్తిగత కేసీఆర్ కేటీఆర్ విధి విధానాలు నచ్చలేదు. ఆ టైంలో అసలు ప్రజలకు చాలా అన్యాయం జరిగింది, నేను తప్పు చేసినా క్షమించమని కూడా ప్రజలు అడిగింది. ఇప్పుడు ఏంటంటే అన్న, మనం తప్పు చేశాక అన్ని అయిపోయాక నేను ఏదో నా స్వలాభం కోసం ప్రజల ముందు వంగి నమస్కారాలు చేస్తానంటే ప్రజలంతా పిచ్చి. ఇప్పుడు రామ్ తాలూరు గారు ఒక పార్టీ అధ్యక్షురాలని డైరెక్ట్ ఆయన పట్టించుకోదని చెప్పింది కదా, అంటే మీ దృష్టిలో ఏమైనా కామెడీ పీసా? నేనేమంటున్నంటే కామెడీ పీస్ మాజీ సీఎం కూతురు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా లేకపోతే అవన్నీ వాళ్ళ నాన్నగారి వాళ్ళు వచ్చినాయిలే కానన్నా, ఆమె స్వశక్తితో ఎదిగింది కాదు. కాకపోతే ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే, నువ్వు ప్రజల్లో తీసుకుపోయే విధానాలు సరైన విధానాల్లో ఉండాలి. నువ్వు సరైన విధానం లేకుండా ఇప్పుడు నేను ఏమంటున్నట్టన్నా, ఆ కొత్త పార్టీ పెట్టింది, వ్యతిరేకించాల్సింది ఎవరిని? కాంగ్రెస్ పార్టీని లేకపోతే బీఆర్ఎస్ కు నీకు వ్యతిరేకించాలి. కొత్తగా నూతనంగా భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుతో తెలంగాణ బిడ్డలుగా మేము కొంతమంది పోయి పోరాటం చేద్దాం అనుకున్నాం, కొంతమంది నచ్చి పదవులు తెచ్చుకున్నాం అనుకున్నాం, ఏదో చేసినాం. మేమైతే తెలంగాణలోకి వచ్చినాం, నీకేంటి సమస్య? కాంగ్రెస్ ను బీజేపీని బీఆర్ఎస్ ని విమర్శించకుండా
జనసేనను ఎందుకు విమర్శిస్తుంది? ఎందుకు విమర్శిస్తుంది అంటే దానికే చెప్తున్నా నేను. ఆ. జనసేన వస్తే తెలంగాణ రక్షణ సేనకు స్కోప్ లేదు. ఓకే. జనసేన వైపు ప్రజలు నమ్మటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇప్పుడు కవితమ్మ గారి గురించి చెప్తున్నారు కదా, కవిత పార్టీ పేరు ఏం పేరు బ్రో? తెలంగాణ రక్షణ సేన. ఓకే, కన్ఫ్యూజ్ 2-3 పార్టీల పేరు విన్నాం కాబట్టి. ఓకే. చాలా ఉన్నాయి అన్న. అది కూడా 100% కన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే నేను ఏం చెప్తాను, ఆమె పార్టీ పేరు చెప్పాలంటే నేను ముందు ప్రిపేర్ అవుతా. ఇప్పుడు నేను ఏమంటున్నాంటే అన్న, కవిత గారు ఏదైతే వాళ్ళు ఏదైతే చేసిన విధానం గాని శైలి గాని నేను అడుగుతున్నా. 10 ఏళ్ల పరిపాలన నువ్వు ఒక తొండాకు పోయి ప్రజల కష్టాలను తెలుసుకుందా? ఒక దరఖాస్తు తీసుకుందా? ఒక తండాగా తిరిగో లేకపోతే ఒక దరఖాస్తు తీసుకో, ఓ పోరగాన్ని నీ చేతుల మీద చదివించినట్టు, లేకపోతే ఒక స్కూల్ పోయి నువ్వు ఏమన్నా, లేకపోతే ఆ పరిస్థితులు ఎట్టున్నట్టు, ఒక హాస్టల్ పోయి పరిస్థితులు ఎట్టున్నట్టు. ఇప్పుడు నేను దన్నేసరికి KTPS గుర్తుకొస్తున్నాయి, లేకపోతే బొగ్గు గనులు భవిష్యత్తులో వీర్లు గుర్తుకొస్తున్నాయి. ఓకే, భవిష్యత్తులో తెలంగాణలో కవిత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? జీరో శూన్యం, అంతేనా? షూర్. సో కవిత గురించి ఇట్లా వదిలిపెడితే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి BRS సీనియర్ నాయకుడు, ఆయన ఏమంటున్నా అంటే ఐటమ్ సాంగ్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ నిన్ననో మొన్ననో మాట్లాడడం జరిగింది. సో జగదీష్ రెడ్డి గురించి ఏమంటారు? ఐటమ్ సాంగ్ అనే మాట్లాడే ఐటమ్ గాళ్ళకి అర్హత లేదని చెప్తాను. ఓకే, ఐటమ్ సాంగ్ అని జగదీష్ రెడ్డిని ఐటమ్ గాడు అంటారా మీరు? ఇప్పుడు ఆయన మా అధినేతనే ఐటమ్ సాంగ్ అన్నప్పుడు మేము వాళ్ళని ఐటమ్ అంటంలో తప్పలేదు కానీ. ఓకే, ఇప్పుడు మీరు 10 ఏళ్ల పరిపాలన ఏం చేశారని మీరు అంత కట్ల కట్టారని నేనల్లా. మీ కవిత గారు లేచి మీరు ఏం బీక్ కట్ల కట్టారు, మీ క్వశ్చన్ కూడా అదేగా, BRS ఎంపీకి కట్టలు కట్టింది అని మీ కవిత గారు అడిగారు. ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకోండి. BRS అధిష్టానం ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అనలే, మరి జగదీష్ రెడ్డి ఎందుకు ఇన్వాల్వ్ అయినట్టు? నేనేమంటున్నట్టేనా, కొంత అతి ఉత్సాహపరులు ఉంటారు. నేనేమంటున్నంటే వాళ్ళు ఏదో ఒక పవన్ కళ్యాణ్ అంటే కొద్దిగా ఎక్కువ వ్యూస్ వస్తాయనో, లేకపోతే ఏదో చూపిస్తారనో. ఇప్పుడు నేనేమంటున్నా, అదే జగదీష్ రెడ్డి గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు విసిరేసిన వ్యక్తి. నువ్వు తెలంగాణ పోరాటంలో ఉన్నావు, అనువు తెలంగాణలో తిరిగి నువ్వు జైల్లో ఉన్నావు, పస్తులు ఉన్నావు. మరి ఎందుకు పాడి కౌశిక్ రెడ్డికి ఇస్తుంటే నువ్వు ఎందుకు వ్యతిరేకించలా? ఓకే, ఫస్ట్ వ్యతిరేకించాల్సిన నువ్వు కదా. అవును. తెలంగాణ జై హే తెలంగాణ పెట్టకపోతే నువ్వు ఎందుకు మాట్లాడాలా? జై హే తెలంగాణ గీతాన్ని పెట్టకపోతే, తెలంగాణ తల్లి మీ విగ్రహాన్ని గెజిట్ ఇవ్వకపోతే నువ్వు ఎందుకు మాట్లాడాలా? ఇవన్నీ డబ్బులు ఖర్చు అయ్యాయి కావుగానా? ఇవన్నీ అలా డబ్బులు ఖర్చు అయ్యా? సరే, నీకు జై హే తెలంగాణ మార్పులు చేయాలనుకున్నావు, ఎందుకు చేయాల? 10 ఏళ్లలో ఎందుకు కూర్చోబెట్టి చేసుకోలేకపోయాను? అంటే మీకు అధికారం ఉంటే తెలంగాణ అవసరం లేదు, తెలంగాణ అస్తిత్వం అవసరం లేదు. మీకు అధికారం పోయేసరికి తెలంగాణ ప్రజలు, తెలంగాణ అస్తిత్వం, ఎవరన్నా తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడితే ఐటమ్ గాడు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ నిజంగా నేనేమంటున్నా, వీళ్ళని ఐటమ్ గాళ్ళు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు పక్కన పెట్టారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అన్న, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ MLC-లో పోటీ చేయడానికి ఒక స్థానం దొరకదా? అది మీ పరిస్థితి. మీరు మమ్మల్ని అనే గుండుసున్నా, ఇక మిమ్మల్ని ప్రజలు అంతకంతే తిరస్కరించిన తర్వాత మీరు ఐటమ్ గాళ్ళు అంటే ప్రజలు నమ్ముతారంటే. అంటే జగదీష్ రెడ్డి ఎందుకు ఈ కామెంట్ చేసి నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఐటమ్ లా చూస్తుండా? ఒకవేళ ఆయన వస్తే ఇలా పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు ఏదైతే ఓట్ షేర్ చేరిద్దో, ఇప్పుడు నేను ఏమంటున్నా, రాజకీయ మాన్యువల్లో సహజమైన పద్ధతిలో ఒక కొత్త పార్టీ వస్తున్నప్పుడు ఆ పార్టీ వల్ల ఎవరెవరికి నష్టం జరిగిద్దో వాళ్ళంతా వ్యతిరేక శక్తి అని చేయటానికి అన్ని రకాలుగా, ఏంటి డబ్బులు తీసుకున్నాను, లేకపోతే గతంలో అవి చేసినాను, ఈ నిందలేయడానికి సహజంగా వాళ్ళు వచ్చే మాన్యువల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లోనే జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా 119 కాన్స్టిట్యూన్సీలో నిజంగా ఓట్లు చిల్లువచ్చా జనసేన? ఖచ్చితంగా. నేను ఏమంటున్నానంటే, ఓట్లు చీల్చడం ఎవరి కోసం అని నేను అనట్లా. తెలంగాణ ప్రజల పట్ల నాకు అమితమైన విశ్వాసం ఉంది. ఎందుకని అంటున్నంటే, ఇప్పుడు నిజాం మీకు పరిపాలించిన నిజాం తెలుసు, దాదాపు 7-10 మంది రాజులా పరిపాలించారు. అందులో ఒక రాజు మంచి చేస్తే తెలంగాణ ప్రజలు ఆ వ్యక్తిని నెత్తిన పెట్టుకున్నారు. నేనేమంటున్నంటే, తెలంగాణ అస్తిత్వం కోసం గానీ, తెలంగాణ హక్కుల గురించి గానీ, తెలంగాణ ప్రజల గురించి గానీ ఎవరు మాట్లాడినా వాళ్ళు అంతే స్థాయిలో నెత్తిన పెట్టుకుంటారు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా. నేను ఏమంటున్నా అన్న, పవన్ కళ్యాణ్ తెలంగాణకి చాలా చేసిండు. ఎట్లా చేసిండో చెప్తాను. నేను ఏమంటున్నా, ఆ రోజు ఆదిలాబాద్ తాండాల్లో బోర్లు వేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ రోజు రాజకీయాలు మాట్లాడలేదు, ఆయన సమస్య చూసిపోయిండు. మళ్ళీ తర్వాత వచ్చేసి నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య చేస్తే ఆ సమస్య మీద మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు పార్టీ చూడాల. తర్వాత వచ్చేసి ఇదే కాంగ్రెస్ పార్టీ 100 చెప్తుంది కదా, ఆ రోజు నల్లమల్ల యురేనియం తవ్వకాల మీద అధ్యక్షత వహించింది ఎవరో, అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? పోయి వాళ్ళ ముఖ్యమంత్రిని అడగమని ఫస్ట్ కాంగ్రెస్ నాయకులు, అన్న రేవంత్ అన్న, ఆ రోజు నల్లమల్ల ఇష్యూ జరిగింది, ఆ రోజు అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు, ఆ రోజు మనం ఎందుకు కూర్చున్నాం అన్న అని అడగండి. అప్పుడు కాంగ్రెస్ నాయకులు తెలిసిద్ది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కూర్చున్నారు, ఎందుకు మాట్లాడారు.
వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్ అన్న. ఇదే కేటీఆర్ గారు కామెంట్ చేయలేదా? పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు, ఆదర్శవంత నాయకుడు, రాజకీయాల్లో ఇలాంటి నాయకులు ఉండాలని. కానీ మరి ఎందుకు తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు ఇంత ఇంత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం? తెలంగాణ ప్రజలు ఇదివరకు లాగా తెలంగాణ అస్తిత్వం అది ఇన్ఫీరియారిటీకి ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా. నేను అదే చెప్తున్నా. వాళ్ళ అధికారం కూలిపోవటానికి ఏదైతే ఆస్కారం పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారో ఆ ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. 2014లో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అంటే వాళ్ళ ప్రభుత్వం కూలిపోయింది. మీరు అనొచ్చు పవన్ కళ్యాణ్ వల్లేనా అని. నేను ఏమంటున్నంటే ఒక నాయకుడు పిలిపిస్తే, ఒక నాయకుడు గాని ఒక వ్యక్తి గాని పిలిపిస్తే దాన్ని ప్రజలు నమ్మితే, ఆ సిద్ధాంతం కరెక్ట్ అని నమ్మితే కూలిపోవడానికి 100% ఆస్కారం ఉంది. అట్లా కూలిపోయిన వాళ్ళు మళ్ళీ ఏదైతే ఇప్పుడు 2028, 29 ఎలక్షన్ లో రాబోటానికి ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఉందో, ఏదైతే ఓట్ షేర్ పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్టివ్ చేయగలరో ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుందో, వాళ్ళ అధికార పీఠం కూలిపోతుందని ఆ భయంతో నేను ఎందుకంటున్నంటే, పొన్నం ప్రభాకర్ గారు అందరు ప్రెస్ మీట్ పెడతాంటే అందరు బాధపడ్డారు, కానీ నాకు ఏమో మజా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ ఒక్క నిమిషం కూడా అయిపోలే. జస్ట్ అయిపోవటానికి ముందే వచ్చి అసలు ప్రెస్ మీట్ నాకు అనిపించేది నేను ఏమనుకుంటాను సార్, ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆపుతారు, ఇంకెప్పుడు ఆపుతారు, మేము మాట్లాడదాం అని చెప్పేసి ఇదిలో అంత వెన్నులో వరకెందుకు అంటే తెలంగాణలో ఎక్కడ కంటెస్ట్ చేస్తుండో వాటి గురించి మాట్లాడారు. నేను ఏమంటున్నంటే పొన్నం ప్రభాకర్ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, బలహీన వర్గాల నాయకుడు. నేను దాంట్లో తప్పేమన్నట్ల తెలంగాణ పోరాటం కోడ్ గురించి కూడా చేసిండు. ఇదే తెలంగాణలో ధాన్యం వడ్లు కొనలేదు. ఎందుకు మాట్లాడాను? గతంలో కేసీఆర్ గారు కెంటాకి 5 కేజీలు తీసుకుంటే అన్యాయం అన్న మీరు, ఇప్పుడు కెంటాకి 15 కేజీలు తీసుకుంటున్నా, మరి ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణలో నీ వర్గాలకు సంబంధించిన 200 మంది విద్యార్థులు గురుకుల హాస్టల్లో చచ్చిపోతుంటే నువ్వు కనీసం ఎందుకు పోయి పరామర్శించట్లా? బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి నువ్వు, నీ బీసీ బిడ్డలు చచ్చిపోతున్నారు, నువ్వు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖకే నువ్వు మంత్రి, నువ్వు ఎందుకు స్పందించట్లా? ఎందుకు మాట్లాడట్లా? అంటే బలహీన వర్గాల హక్కుల్ని నువ్వు ఎవరి కాలకాడు తాకట్టు పెడదామని ఇవన్నీ రాజకీయాలు, ఎవరి తాకట్టు పెట్టి మీరు ఇవన్నీ వాడుకుందామని రేవంత్ రెడ్డి బలి ఇట్లేదా బలహీన వర్గాల విద్యార్థి? ఇవన్నీ సంబంధం లేదు, మా అయ్యే జాగిరి తెలంగాణ, మా అయ్యే జాగిరి కాడికి వచ్చిందిగా. ఇది నేను ఏమంటున్నంటే, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ జాగిరు, లేకపోతే హరీష్ రావు గారి జాగిరు, కేటీఆర్ గారి జాగిరు, ముఖ్యమంత్రి గారి జాగిరు కాదు, తెలంగాణ ప్రజల జాగిరు. బాగా చెప్తున్నా, ఇది మీ జాగిరి కాదు, తెలంగాణ ప్రజల జాగిరు. 100% చెప్తున్నా. నీ జాగిరి అంటే అర్థం ఏంటన్నా? 100 ఎకరాలు 200 ఎకరాలు తెలంగాణ ప్రజలకు ఎవడుకునే భూమి? కేసీఆర్ గారికి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, కేటీఆర్ గారికి ఉన్నాయి, తర్వాత వచ్చేసి మన పొన్నం ప్రభాకర్ గారికి ఉన్నాయి, కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి. జాగిర్లు అంటే అదే. రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి. మరి తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఉన్నాయి? మీరు చెప్పే జాగిర్లకి మరి పంచండి, తలా కొద్ది పంచండి, మీరు అంత ప్రేమ ఉన్నాను. ఇదంతా ఏంటంటే అన్న, ఒక అంశాన్ని లాగి ఇప్పుడు ఆయన ఏమండు, నన్ను వ్యతిరేకించోండి అండు, నువ్వు వ్యతిరేకిస్తున్నావు కాబట్టి నీకు బాధ ఉంటది. తెలంగాణ ప్రజలు ఎవరన్నా స్పందించారా జాగిరి బాగా చెప్తా అంటే? నేను ఏమన్నానంటే, మీరు కన్స్ట్రక్టివ్ గా ప్రజల పట్ల, ప్రజల కోసం రాజకీయాలు చేస్తే పవన్ కళ్యాణ్ కాదు అంతకంటే గొప్ప వ్యక్తులు వచ్చినా మిమ్మల్ని ఏం చేయలేదు. దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమన్నా, ప్రజల్లో మాకు విశ్వసనీయత లేదు. పిసిసి మహేష్ గౌడ్ కూడా ఏమన్నా అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు పవన్ కళ్యాణ్ అంటాడు. మహేష్ అన్న ఏమన్నంటే, రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అంటావు పండ కదా, బీసీల హక్కుల గురించి మాట్లాడే రేవంత్ గౌడ్ అయ్యిండు, రేవంత్ ఉద్దీన్ అయ్యిండు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కొక్కటి అవుతున్నాను కానీ అన్న అయ్యిండు. అయినప్పుడు నేను ఏమంటున్నా అంటే, అదే బీసీ ఉద్యమం గురించి, బీసీ అంశం గురించి మాట్లాడమను. నేను ఒకటే అడుగుతున్నా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎంత ప్రాంతీయవాదం మాట్లాడుతున్నావుగా, రాజ్యసభ సభ్యుడు సాంఘికి ఏం సంబంధం? తెలంగాణ మధు యాస్టి గారు లేదు, తెలంగాణ ఉద్యమం కోసం గొప్పగా పోరాడిన వ్యక్తి, ఎందుకు ఇలా రాజ్యసభ? తెలంగాణకి సంబంధం లేని సాంఘిని ఎందుకు తీసుకొచ్చారు? పక్కనున్న పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తారు, నాటున్న సాంఘిని మాత్రం తీసుకొచ్చి మీకు అది బాగా ఇష్టం. ఏంటంటే పక్కోడు మాతృభూమిలో ఉండి మాతృభూమికి ద్రోహం చేయాలనేది వీళ్ళ కుట్ర అన్న. ఆ కుట్రను ఖచ్చితంగా మేమందరం. ఇదొకరు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఆయన కూడా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏదో విధంగా తిట్టి సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. ఇప్పుడు జడ్చర్ల అనిరుద్ రెడ్డి గురించి నేను మాట్లాడను, ఎందుకంటే వాళ్ళ గురువు గారిని వాడగొట్టిన మా పవన్ కళ్యాణ్ గారికి, గురువు గారిని వాడగొట్టిన బాధ సాధంగా ఆయనకుండేది కదా. ఇప్పుడు వాళ్ళ వైసీపీ స్వభావం ఇంకా ఉందనుకుంటారా? ఉంది కాబట్టే అప్పుడు మాట్లాడేది. నువ్వు అన్నా నీకు సంబంధం లేదుగా, నీకు సంబంధం లేదుగా, నువ్వు వచ్చి స్పందిస్తున్నావు ఎందుకు మాకు తెలియదా? కోనసీమ కొబ్బరి బొండాలు ఇచ్చినప్పుడు కూడా ఈయనే మాట్లాడు అన్నా. నేను ఏమంటున్నా అంటే, దాన్ని బయట పెట్టమనండి. కోనసీమ కొబ్బరి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో, నీది అధికార పార్టీ, ఒక వీడియో ఇటు పక్కేసి నువ్వు కూర్చొని మాట్లాడు. బెటరు. ఆయన ఏమన్నంటే, తెలంగాణ వ్యక్తులు చాలా మంది వ్యక్తులు అంటుంటారు కోనసీమ కొబ్బరి బాగుంటదని, ఎవరి దిష్టి తగిలిందో తెలియదు అన్నాడు, తెలంగాణ నాయకుల దిష్టి కామెడీ వేలు అన్నాడు. అదేమన్నా నేనేమంటున్నా అంటే,
దిష్టి అనేది అంత పెద్ద భూత పదం అయితే ఉమ్, మీరు తెలంగాణకి అనేక అన్యాయాలు చేశారు. బీసీ రిజర్వేషన్ విషయంలో చేశారు, తర్వాత ఎస్సీ రిజర్వేషన్ 11 నుంచి 9% తీసుకొచ్చారు. తెలంగాణ ఏదైతే అస్తిత్వాన్ని అనుమానము దోచుకున్నారు, ఆంధ్ర పాలకులు దోచిపెట్టింది మీరు. మరి మీకే నైతిక హక్కు ఉన్నాయి? వీళ్ళ ముఖ్యమంత్రి నేను ఇంకో విషయం అడుగుతున్నానా, రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పట్టుకుని పోయింది ఎవరు? రైఫిల్ రెడ్డి. రైఫిల్ రెడ్డి. నేను అవన్నీ నిజాలు వాస్తవాలు అన్నప్పుడు నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమం జరిగింది దేని గురించి అన్న? ఉమ్, నీళ్లు నిధులు నియామకాల గురించి. అవును. ఇదే రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఉమ్, తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాల కోసం కాదన్న. ఉమ్, ఇదే తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడు అడిగిపోయారన్న. ఉమ్. ఇంకో అంశం కూడా అడుగుతున్నా. లేదు బ్రదర్, మధ్యలో అనిరుద్ రెడ్డి గారికి మీరు కౌంటర్ ఇవ్వలే ఇంకా. ఎందుకంటే ఆటలో అరటి పండులు అంటాడు, స్పేస్ లేకుండా స్పేస్ ఎందుకు తీసుకుంటుండు? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు నేను ఏమంటున్నంటే అలా గురువు గారు ఓడిపోయిన బాధ నేను భుజాల మీద వేసుకుంటాను. స్టిల్ అదే బాధ అదే బాధ ఉంటుంది. ఆయన గురువు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి? ఆయన గురువు 100% ఏది ఆయన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి. రెడ్డి. ఆ పోకళ్ళు, ఆ అంశాలు, ఆ షాడోనే ఇక్కడ కనపడుతున్నాయి. నేను ఏమంటున్నంటే వాళ్ళ నియోజకవర్గంలో మార్చిలో శవాన్ని దిక్కు తింటేనే మాట్లాడలేని కుక్కలు. వ్యక్తులు, ఉమ్, వాళ్ళ నియోజకవర్గాన్ని సరిగ్గా చూసుకోలేని వ్యక్తులు, ఉమ్, ఆంధ్ర రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్ అంశాల గురించి డిబేట్ పెడదామా? ఉమ్, పవన్ కళ్యాణ్ చేసిన విధానానికి నీ గురించి మాట్లాడదామా? ఓకే, ఒక వరుస పెడదామా? నువ్వు మళ్ళీ గెలుస్తువా? ఓకే. మళ్ళీ గెలుస్తువా? అవకాశం లేదు. తెలంగాణ రాజకీయాల్లో నువ్వు మళ్ళీ గెలుస్తువా? నీకు అవకాశం ఉన్నా నువ్వు గెలిచిన రోజు మళ్ళీ మాట్లాడదాం నీతో. అనిరుద్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అవసరం లేదు, జస్ట్ కౌశిక్ చాలంట డిబేట్. అంతేగా. అంతే. నేను ఏమంటున్నానంటే ప్రజా అంశాల మీద మేము మాట్లాడటానికి సిద్ధం. నీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నువ్వు సిద్ధమా? ఇప్పుడు నువ్వు ఏమంటాడు, నేను ఎమ్మెల్యే అని నా స్థాయి కాదా? నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివినా, అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో లా చేస్తున్నా. మరి అంతకంటే పెద్ద క్వాలిఫికేషన్ ఏం కావాలి చెప్పు? విధానాల పరంగా, అంశాల పరంగా తెలంగాణ ప్రజల ముందు పెడదాం. తెలంగాణ ప్రజలు ఏమి నిర్ణయిస్తారు? కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్మరిస్తుంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా? మీకు చాలా మంచి పాయింట్ తీసుకొచ్చాను. ఇందాక నుంచి అదే చెప్దాం అనుకుంటున్నా. జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగే ముందు ఒక వాదాన్ని తీసుకొచ్చారు, బీసీ వాదం అనేది తీసుకొచ్చారు. నవీన్ యాదవ్ అప్పుడు దాకా ఏదైతే వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారో ఆ పథకాలన్నిటి మీద వ్యతిరేకతనే పోగొట్టడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి నవీన్ యాదవ్ గారిని తీసుకొచ్చారు. నేను నవీన్ యాదవ్ గారిని పోటీలో నిలబెట్టాలని నేను దాన్ని అంతా వ్యతిరేకించాను. ఎందుకు వ్యతిరేకించానంటే నేను ఆ రోజు ఒక అంశం కూడా చెప్పా, బీసీ వాదాన్ని చంపడానికి ఒక ప్రత్యేక కుట్ర పనిండు రేవంత్ రెడ్డి గారు, చంపిండు, అయిపోయింది. ఆ వాదం కూడా ఇప్పుడు కనపడకుండా పోతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అజారుద్దీన్ ని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసి నువ్వు అదే బీసీ వాదంతో గెలిచిన నవీన్ యాదవ్ ని ఎందుకు చేయట్లా? నవీన్ యాదవ్ ని ఎలక్షన్ లో నిలబడకుండా నువ్వు మంత్రి ఎందుకు కీలేపోయినావు? నీ బీసీ వాదం మీద ప్రేమ ఉంది కదా. నువ్వు కమిషన్లు వచ్చినాయి, తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినాయి, ఎంతమంది బీసీలకు ఇచ్చినావు? నేనేమంటున్నానంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ జరగటానికి 2 రోజుల ముందు కోర్టు, హైకోర్టు అడిగితే మీరు ఎలక్షన్ కి వెళ్తారా వెళ్ళరా అని, స్థానిక సంస్థల ఎలక్షన్ నాకు 1 వారం రోజులు టైం కావాలని. 1 వారం రోజులు టైం ముందు ఎందుకని అడిగిండు? అప్పుడు ఎలక్షన్ లో పోవడం తెలుసు, మేము వెళ్ళిపోతామని చెప్పేసి ఏదైతే 42% రిజర్వేషన్ కట్టుబడమని తెలుసు. కానీ ఎలక్షన్ ముందు చెప్తే జూబ్లీహిల్స్ లో ఎంత ప్రభావం పడిద్దో రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఆ రేవంత్ రెడ్డి గారు దానికోసం రాజకీయం చేశారు, ముసుకేసుకున్నారు. నేను అడుగుతున్నా, ఇంకో అంశం కూడా అడుగుతున్నా కదా, సరే ప్రెసిడెంట్ చేయాలి, బీజేపీ చేయాలి అంటున్నాను. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో స్టే ఆర్డర్ ఇచ్చారు. స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. వాకిటి శ్రీహరి గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు, వీళ్ళంతా 42% రిజర్వేషన్ కట్టుబడే ఎలక్షన్ పోతామని వీళ్ళంతా చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ రోజు బీజేపీ అడ్డుకుంటుందని గానీ, ప్రెసిడెంట్ అడ్డుకుంటుందని గానీ మీరు ఎందుకు చెప్పాలి ఆ రోజు? అంటే మీరు రాజకీయం కోసమే ఇదంతా. ఒకవేళ కోర్టు అడ్డుకున్నా కూడా మా పార్టీ నుంచి అయితే 42% టికెట్స్ బీసీలకు ఇస్తా అని చెప్పి ఎక్కడ ఇచ్చారు? నేనేమంటున్నా అంటే అన్న, ఇప్పుడు అట్లా అన్నాం అనుకో, సర్పంచ్ బీఫామ్ అవసరం లేదంట. ఇప్పుడు అదేంటంటే సర్పంచ్ బీఫామ్ అవసరం లేదు, రిజర్వేషన్లు ఎక్కడ నిలబెట్టు, జనరల్ రిజర్వేషన్ లో. ఇప్పుడు ఇదేంటంటే అన్న, మీరు అన్నట్టు రాజకీయ డైవర్షన్ కి అవసరం. ఇంక పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎందుకు తీసుకొచ్చారో కూడా నేను చెప్తా. దానికి అసలు లింక్ మర్చిపోయాను. ధాన్యాలు, మక్కలో యూరియా అంశం మీద రైతుల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకని ప్రాంతీయవాదంతో ఓవర్కమ్ చేద్దాం అనుకున్నారు. ఓవర్కమ్ చేసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాభం పొందుదాం అనుకున్నారు. అందుకే వాళ్ళ మంత్రులు, వాళ్ళ సంబంధించిన ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజల సమస్యల పట్ల కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద స్పందిస్తున్నారని నా అభిప్రాయం. ఫ్యూచర్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు జనసేన పార్టీ క్రియాశీలకంగా మారబోతుందా? ఖచ్చితంగా మాకు ఆ బలం ఉందే. ఖచ్చితంగా మీరు చూడబోతారు అన్ని స్థానాల్లో పోటీ. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఎలా పోటీ చేసిద్ది, ఏం పోటీ చేసిద్ది అనేది మా నాయకుడు నిర్ణయిస్తారు. అక్కడ బీజేపీ పోతుంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ కంటిన్యూ చేయొచ్చా, లేదా ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్? నేను ఏమంటున్నా అంటే బీజేపీతో పొత్తు అయ్యిద్దా అవ్వదా,
అంటే మీకు అంతర్గతంగా ఏదో ఒకటి ఉంటది కదా, వినికిడి గాసిప్. నేనేమంటున్నానంటే ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు మేము పొత్తుతో పోమని స్టేట్మెంట్లు ఇచ్చారు, అమిత్ షా గారు మేము ఒంటరికి వెళ్తామని పొత్తులు ఇచ్చారు. ఇప్పుడు అది పెద్ద స్థాయిలో జరిగే నిర్ణయాలు. దాని గురించి నేను ఇప్పుడు ఏమైనా మాట్లాడినా అనుకో అది తప్పుగా వెళ్ళింది. పార్టీ అధిష్టానం అంటే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ ఇక్కడ ఇంపాక్ట్ ఉంటది అని నేను భావిస్తున్నాను. నేనేమంటున్నానంటే ఈ ఆంధ్ర సెటిలర్లు ఆంధ్ర వాదం అనేది తీసేయండి ఫస్ట్. నేనేమంటున్నానంటే మేము ఒక పార్టీ అంటే గాసిప్ అదే నడుస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మేము వస్తున్నాం, ప్రజల ముందుకు వస్తున్నాం. ఇప్పుడు ఒక 4-5 చోట్ల సెటిలర్లు ఉంటారన్న, మిగిలిన అన్ని చోట్ల ఇప్పుడు 300 స్థానాలు, ఇప్పుడు 300 మేయర్లు చేశారన్నారు, 3 విభాగాలు విభజించారన్నారు. అన్ని చోట్ల మేయర్లు ఉంటారా? నల్గొండలో కొంత ఓట్ షేర్ వచ్చింది, అక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు. ఖమ్మంలో కొంత ఓట్ షేర్ వచ్చింది, రంగారెడ్డి వచ్చింది. తర్వాత కొంత 2-3 స్థానాల్లో ముందుకు వచ్చినాం మేము. సెకండ్ స్థానం 3వ స్థానానికి వచ్చినాం. మున్సిపాలిటీలు గెలిచిన 2, తర్వాత వచ్చేసి వార్డు మెంబర్లు గెలిచిన, సర్పంచులు గెలిచిన. ఇవన్నీ ఆంధ్ర సెటిలర్లు ఓట్లు వేసారా? ఓకే, ఇదంతా తెలంగాణ. ఇప్పుడు ఏంటంటే అన్న, ఆంధ్ర అనే బలమైన ముద్ర వేయడానికి వీళ్ళంతా రాజకీయాలు చేస్తున్నారు. ఆ ముద్రనే తెలంగాణ ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. నేను ఏమంటున్నానంటే వీళ్ళ అవమానపు పునాదుల మీదే మన తెలంగాణలో జనసేన ఆత్మగౌరవ జెండా ఎగరవేస్తారు. చాలా సీరియస్ ఫైట్ జరుగుతుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కొత్తగా తీన్మార్ వల్ల బీసీ వాదం, ఇప్పుడు ప్రజలకు అమ్మ తెలంగాణలకు అమ్మ అని కవిత, ఇంతమంది మధ్యలో మీరు వచ్చి ఏం ఫైట్ చేయబోతారు? నేను ఏమంటున్నానంటే బేసిక్ స్కేల్ ఒకటి రాజకీయాలు ఏంటి, ప్రజల సమస్యల పట్ల ఫైట్ చేయటం. అది ఎఫెక్టివ్ గా ఎవరు ఫైట్ చేస్తే వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడతారు. అదే మేము చేయాలనుకుంటున్నాం. మేము కొత్తగా తీసుకొచ్చి పెద్ద లీడర్స్ ఎవరు మీ పార్టీ ఎవరుగా కామెంట్స్ కూడా చూస్తున్నాం, జస్ట్ పిల్ల సైనికులు వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేసుకుర్రు, అంత సీన్ లేదని మీ పైన ట్రోల్స్ వస్తుంటాయి. తెలంగాణ భవిష్యత్ తరం ఎవరు అంటారన్న? అదే నేటి బాలలు, నేటి యువకులే రేపటి పౌరులు. మరి మేము యువకులుగా తెలంగాణ రాజకీయాల్లో మేము క్రియాశీలక పాత్ర పోషిస్తాం. అంటే పెద్ద గుర్తింపు ఉన్న వ్యక్తులు, సీనియర్ లీడర్స్ ఎవరు లేరు అనేది. వాళ్ళలాగా స్కామ్లు వేసేవాళ్ళు, కాంట్రాక్టర్లు, దోచుకునే వాళ్ళు, తెలంగాణ ప్రజల పట్ల అవగాహన లేని వాళ్ళు, తెలంగాణ ప్రజలను హింసించేవాళ్ళు, తెలంగాణని మోసం చేసేవాళ్ళు మా పార్టీకి అవసరంలా. తెలంగాణ సామాన్య ఏదైతే లబ్బర్ చెప్పు వేసుకుని రాజకీయం చేయాలనుకుంటున్నారో, తెలంగాణ ప్రజల పట్ల ముందు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మేము పోరాటం చేస్తాం. రాజకీయం చేయాలంటే కొన్ని డబ్బులు కూడా కావాలి కదా, ప్రజాబలంతో ధనబలంతో. ఏమంటున్నా, రాజకీయాల్లో డబ్బులే కావాల్సి వస్తే ఒక అంశం చెప్తున్నా. ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఉప ఎన్నికలో పోటీ చేశారు. ఆ రోజు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం? ఓకే, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు అన్న డబ్బులే పని చెప్తే ఆ రోజు ఎందుకు గెలవాలా? హుజూరాబాద్ నుంచి రఘునందన్ రావు గారి మీద ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు? ఆ రోజు ఎందుకు గెలవాలా? నేనేమంటున్నా, రాజకీయాల్లో డబ్బు అవసరమే. నేనేమంటున్నా, అదే క్రియాశీలకంగా నిర్ణయిస్తుంది అనేది అబద్ధం. అంతే. ఇప్పుడు చాలా మంది కొత్త వ్యక్తులు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ శాసన డబ్బు వల్ల గెలిచారు. ఇప్పుడు పార్సారథి రెడ్డి గారు ఉన్నారు, కొన్ని వేల కోట్లు. ముఖ్యమంత్రి కావాలంటే కావచ్చు, మీరు చెప్పిన లెక్క లాజిక్ ప్రకారం, డబ్బు ప్రకారం. మరి ఎందుకు కాలేకపోతున్నారు? నేను ఏమంటున్నంటే అది ప్రజాక్షేత్రంలో 100కి 100% పనిచేయదన్న. దాని ప్రభావం ఉంటదని లేదు, అదంతే మూర్ఖత్వం రాజకీయ నాయకుడిగా ఉంటది. కానీ తెలంగాణ ప్రజలు ఏదైతే ఉన్నారో, తెలంగాణ సమస్యల పట్ల మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజల వ్యక్తిత్వం ఏంటంటే సమస్యల పట్ల ఇప్పుడు ఎవరైతే కొట్లాడతారో వాళ్ళని నాయకులు చేస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు, ఆయన ఎమ్మెల్సీకి పోటీ చేసిన దాదాపు వరంగల్, నల్గొండ 3 పెద్ద జిల్లాలు. ఆయన కనీసం తిరగటానికి, ఒక నియోజకవర్గం తిరగటానికి 100 రోజులు పట్టింది. మరి ఎక్కడ మంచి డబ్బులు? 1,50,000 ఓట్లు ఫస్ట్ సారి పోటీ చేసినప్పుడు వచ్చింది. ఏం చేసిండని నేనేమంటున్నా, తెలంగాణ సమస్యల పట్ల పోరాటం చేసిండు. 31-2, 33 అంట బ్యాలెట్లు పోయి గుద్దారు తెలంగాణ ప్రజలు. అంటే నేను ఏమంటున్నా, గుర్తు సింబల్. ఇప్పుడు అదే పబ్లిక్ డిసైడ్ అయితే ఎవరైనా గెలిపించవచ్చు. అది నేను ఏమంటున్నా, సామాన్యులు రాజకీయాలు చేసే, రాజకీయ నాయకులు చేసే స్వభావం ప్రజల చేతిలో ఉంది. పని మనుషులు బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. నేను ఏమంటున్నట్టే అన్న, అదే నేను అనేది, ప్రజల్ని ఏదైతే ముందు పెడతారో, ప్రజల అవసరాలను ఏదైతే గుర్తిస్తారో, ప్రజలే ఎజెండాగా ఎవరైతే రాజకీయం చేస్తారో, చిత్తశుద్ధితో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని తెలంగాణ ప్రజలు ఎత్తున పెట్టుకుంటారు. ఓకే బ్రదర్, మీది ఓయూ బ్యాక్గ్రౌండ్ కదా, మీ ఓయూ నుంచి వచ్చిన ఆస్మాని నిరుద్యోగుల కోసం ఫైట్ చేసి ఉంటుంది. తనను జన సైనిక్స్ విపరీతంగా ట్రోల్ చేసి, కామెంట్ చేసి, బ్యాడ్ కామెంట్ చేస్తున్నారని అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఏడవడం, కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఒక మహిళని కూడా చూడకుండా ఆ విధంగా కామెంట్ చేయడం? నేను ఏమంటున్నా, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు కామెంట్ల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అదంతా ఒక మాయా ప్రపంచం. ఇప్పుడు నా బొమ్మ పెట్టుకొని మీ మీద కామెంట్ చేయొచ్చు, ఫేక్ ఐడీలు ఉంటాయి. ఇప్పుడు నేను ఏమంటున్నా, అంత మాత్రాన మీరు చేసినట్ట. అయితే ఆస్మా గారిని నేను కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాను.
పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రావడానికి మంచిగో చెడుకో వ్యతిరేకించావు కదా. ఉమ్. నిన్నేమంటున్నావు, నిన్ను మీ ఇంట్లో వాళ్ళు తిట్టారు, వాళ్ళు తిట్టారని నువ్వు బాధపడుతున్నావు కదా. ఉమ్. నువ్వు పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చక్కగాడు అన్నారు. ఉమ్. పాశం యాదగిరి గారు ఏ భాష మాట్లాడారో మీకు తెలుసు. ఓకే. తెలంగాణ ఉద్యమకారులు కొట్టారు. ఉమ్. మరి నువ్వు ఆ భాషను ఎందుకు సమర్థించాలి, ఆ రోజు వ్యతిరేకించాలా? ఓకే. నీ వరకు వచ్చేసరికి ఎందుకు న్యాయం అయింది? ఉమ్. నువ్వు ఇంకో మాట కూడా అన్నావుగా, ఉమ్. అమ్మా అంజనమ్మ నీ కొడుకు హనుమంతుడు కాదు రావణాసురుడు ఉమ్. అన్నావు కదా. ఉమ్. వాళ్ళ అమ్మగారి గురించి నీకెందుకు? ఓకే. నీకు అవసరం లేదు కదా. ఓకే. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో ఉండవు, తమ్ముడు పవన్ కళ్యాణ్. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆ విధానం పద్ధత. ఓకే. నిరుద్యోగుల ద్రోహి ఆ. ఆస్మా నేనంటే ఓకే. ఎందుకు ద్రోహి అంటారు? అంటే కామెంట్లు వస్తున్నాయి, ఆహా, ఓకే. కామెంట్లు కింద వస్తున్నాయి ఆ. వస్తున్నాయి. అంటే మీరు ఓవీ బ్యాక్గ్రౌండ్ అంటే పర్టికులర్ గా నిరుద్యోగుల ద్రోహి అనడానికి ఏమైనా ఉందా? నేను ఏమంటున్నానంటే ఆమె గురించి రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఉమ్. ఆ ఆరోపణల గురించి నేను మాట్లాడటం సబు కాదు కాబట్టి నేను ఓకే. కొన్ని అంశాలని ఆ. కొద్ది కన్ఫైన్ చేసుకొని మాట్లాడదాం నేను చెప్తావు. ఒక అలిగేషన్ ఏముందంటే పలానా పార్టీ నుంచి ఆమెకు డబ్బులు వస్తున్నాయి, ఏదో ఈ నిరుద్యోగుల అంశాన్ని పదే పదే తీసుకొచ్చి కాంగ్రెస్ బ్యాడ్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళంతా అనే ఒక అలిగేషన్. నేను ఈ ఏమంటున్నానంటే స్టేట్మెంట్ మీరు అగ్రీనా? బిఆర్ఎస్ దగ్గర నుంచి వాళ్ళు అనుకూలంగా ఉంటున్నారు అనేది వాళ్ళ ఆరోపణ జూబ్లీహిల్స్ నుంచి ఉంది. ఉమ్. నేను అదే వాదాన్ని తెలంగాణ ప్రజలకు కొన్ని విషయాల్లో కూడా నేను ఉన్నా, ఏం ఓకే. జరిగిందో నాకు తెలుసు లోతుగా. ఓకే. కానీ అది మాట్లాడటం భావ్యం కాదు అని ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఒక 20 మంది నేనేమంటే మీ అధినేతనే ట్రోల్ చేసినప్పుడు, మీ అధినేతనే కామెంట్ చేసినట్టు చేసినప్పుడు ఎందుకు భావ్యం కాదు? నేను ఏమంటున్నానంటే వాళ్ళకి సంస్కారం లేదు, ఉమ్. మాకు అట్లా ఎవరి ఆస్మాకేనా మీరు అనేది? పవన్ కళ్యాణ్ గారి పట్ల వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడో వాళ్ళందరి గురించి అదే ఆస్మా గారు- ఆస్మాన్ కూడా అంటే మీరు ఓవీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆస్మాన్ కూడా సంస్కారం ఎందుకంటే లేదంటారు. పర్టికులర్ మీరు అన్ని చెప్పినా కానీ నేను ఏమంటున్నానంటే ఆమెతో పాటు మిగిలిన వ్యక్తులు కూడా ఉన్నారంటున్నా, ఓకే. వాళ్ళందరినీ అంటున్నా నేను. నేనేమంటున్నా అంటే ఒకటి బ్రదర్, ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు ఎందుకు ఖండించాలి ఆస్మా అని నువ్వు అంటున్నావు కదా. అవును. అంటే మీరు అంటున్నారు కదా, దాని ఉద్దేశం ఏంది? అందుకే రిటర్న్ మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారు అన్నట్ట, అంటే చెల్లి ఏకీభవిస్తారా కామెంట్ చేస్తారు? నేను అట్టానట్లా నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నీ గురించి నీకు ఇంత అన్యాయం జరిగితే అన్యాయం అంటున్నావు కదా, పవన్ కళ్యాణ్ గారి విషయంలో నువ్వు ఎందుకు అనలేదా అంటున్నా. ఓకే. నువ్వు అనలేదు కాబట్టే కదా తెలంగాణ ప్రజల పట్ల నీది ఇంత వ్యతిరేకత. నేను ఏమంటున్నానంటే ఇంతకు ముందు నీకు ఏదైనా ఇంత బ్యాడ్ వ్యతిరేకత నీకు రాలేదు కదా. నువ్వు నిరుద్యోగులు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ కు నువ్వు పోవాల్సిన అవసరం లేదు. నువ్వు పోవాల్సిన ఫైట్ ఏంది నిరుద్యోగుల గురించి కదా. అసలు నేను ఇంకో విషయం అడుగుతానన్నా, ఇప్పుడు ఆంధ్రాలోకి ఎంటర్ కాకూడదు అనేగా ఆమె చేసిన మేజర్ ఫైట్. అవును. నువ్వెందుకు పెట్టాపురం పోయిను, ఓకే. కెమెరా పెట్టుకుని నరసాపురం ఎందుకు పోయిను? ఓకే. వాళ్ళు ఎక్కడికి రావద్దు అన్నప్పుడు నువ్వు అక్కడికి ఎట్టబోయిను? ఉమ్. నీది ప్రాంతీయవాదం, వాళ్ళది ప్రాంతీయవాదం కదా. ఓకే. నేను ఇంకో విషయం అడుగుతున్నా, కోడి చెరువు వీటన్నిటి గురించి మాట్లాడింది కబ్జా అయింది. ఆంధ్ర గురించి పోయిందిగా. మరి ఫాతిమా కాలేజ్ దగ్గర పోయిరమ్మ, ఉమ్. అదే కెమెరా పట్టుకుని ఫాతిమా కాలేజ్ దగ్గర పోయిరమ్మ. ఉమ్. ఎందుకు పోట్ల తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడే వ్యక్తి ఓకే. ఇప్పుడు ఎందుకు పోవాలి కదా. ఇప్పుడు ఆస్మా గారు మీరు దీనికి రిప్లై ఇవ్వాలి. మీరు కోడి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఫాతిమా కాలేజీ ఏదైతే ఉందో, కోడి చెరువు దగ్గరికి ఆమె వెళ్ళారో లేదో నాకు క్లారిటీ. అంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు నేను ఆంధ్రాకే పోయింది, ఆంధ్రాకైతే పోయింది, పిఠాపురం నరసాపురం ఆ ఏరియాకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వ్యక్తి ఫాతిమా కాలేజ్ దగ్గరికి ఎందుకు పోవట్లేదు? కెమెరా పట్టుకొని పోయారు కదా, మీరు కూడా కెమెరా పట్టుకొని అక్కడ ఫాతిమా కాలేజ్ దగ్గర పోయి ఇంత కబ్జా చేశారు, ఇంత కబ్జా చేయలేదు అనే దాని గురించి మాట్లాడండి. ఎందుకు ఓవైసీ గారికి భయపడుతుందా, లేకుంటే సేమ్ సామాజిక వర్గం కాబట్టి న్యూట్రల్ గా ఉంటుంది అనుకోవచ్చు? నేను సామాజిక వర్గాల గురించి ఆ మాట్లాడాను. సబ్జెక్ట్ లేదు. నేను ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళు పూర్తిగా రాజకీయ ఎజెండాని ప్రాంతీయ విద్వేషాన్ని ఎత్తుకున్నారు. ఆ ప్రాంతీయ విద్వేషం బేస్ లోనే మాట్లాడుతున్నా నేను. వాళ్ళు ఏదైతే ప్రజా సమస్యలు అంటున్నారో ఆ బేస్ లోనే మాట్లాడుతున్నా. నేను వాళ్ళలాగా కులం ఒకటని వాళ్ళ మాట్లాడితే మా కళ్యాణ్ గారు మమ్మల్ని ఒప్పుకోరు. ఫస్ట్ మమ్మల్ని వన్ విషయం నేను ఏమంటున్నా, సో ఆస్మాన్ డైరెక్ట్ అడుగుతున్నావు, దమ్ముంటే ఫాతిమా కాలేజ్ దగ్గరికి వెళ్ళు. ఫాతిమా కాలేజ్ దగ్గరికి వెళ్ళండి. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పట్ల పోరాటం చేయండి, మేము హర్షిస్తాం. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒకవైపు మన వైపు ఒక వేలు చూపిస్తే 10 వేలు మీ వైపు చూపిస్తాయి. ఎగ్జాక్ట్లీ అంతే కదా. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తమ్ముడు పవన్ కళ్యాణ్ అని అంత ఏమొచ్చింది చెప్పు, మేము అనలేమా? నేనంటే తిరిగి అదే విషయం మిమ్మల్ని అంటే నేను మీరు తీసుకోగలుగుతారా? ఒక కామెంట్ పెట్టిన దాన్నే మీరు స్వీకరించండి. పవన్ కళ్యాణ్ గారు చక్కగాడు చెప్పుతో కొడితే మేము ఎట్లా స్వీకరించాలి? నువ్వు ఒక కామెంట్ పెట్టిన దాన్ని ఇంత చేస్తాను, అంజనమ్మ నీ కొడుకు హనుమంతుడు కాదు రావణాసురుడు అంటే మరి మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని బకాసురులు అనాలా? ప్రజల బిక్కు తినే బకాసురులు అనాలా? వీళ్ళు బకాసురులు, ప్రజల బిక్కు తినే బకాసురులు. ప్రాంతీయ విద్వేషాలతో ప్రాంతీయ వాదాలతో పైసలన్నీ జేబులో వేసుకొని నింపుకొని మాట్లాడే బకాసురులు వీళ్ళంతా. బ్యాక్ ఎండ్ లో ఏదో ఒక పొలిటికల్ పార్టీ అయితే ఉంటుంది అన్న. నేనేమంటున్నానంటే ఇవన్నీ మాకు తెలుసు అన్న, తెలుసు నాకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాట్లాడటం భావ్యం కాదు, సందర్భం వచ్చిన రోజు ఖచ్చితంగా మేము ఫైనల్ గా చెప్పు బ్రో. జనసేన పార్టీ ఫ్యూచర్ లో తెలంగాణ చట్టసభల్లో అంటే కూర్చునే అవకాశం ఉందా? ఐ మీన్ అసెంబ్లీలో. నేనేమంటున్నానంటే జనసేన పార్టీ ఆఫీస్ కొత్తగా ఓపెన్ అయిన రోజు, ఆల్రెడీ ఉంది, కొత్తగా నూతనంగా పరిస్థితి అయిన రోజు
నాకు మనసుకో మాట అనిపించింది. చెప్పు. తెలంగాణ శాసనసభల్లో, శాసన మండలిలో, ఉమ్, తర్వాత వచ్చేసి ఎంపీటీసీల్లో, జెడ్పీటీసీల్లో, కార్పొరేషన్ చైర్మన్లు, ఉమ్, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళు అధికారాన్ని స్వీకరించడానికి రాబోతున్నారు. ఉమ్, నూతన రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో జరగబోతున్నాయి. షూర్. 100% నేను చెప్తున్నా. ఓకే. మేము బీఫామ్లు ఇచ్చి ప్రజల ముందు నిలబెడతాం. ఉమ్, ప్రజలను గెలిపించుకుంటారా, ప్రజలు గెలిపించుకోరా అనేది ప్రజల బాధ్యత. ఓకే. అర్థమైనా? ఓకే. ఇప్పుడు మేము అవకాశం ఇచ్చే స్థానంలో ఉన్నాం. మా అధినేత అవకాశాలు ఇస్తాం. నేను ఎందుకని అంటున్నానంటే అన్న, సామాజిక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోదీ సీటుకు ఎట్లయితే కీలకమయ్యారో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇక్కడ సీఎం సీటుకు కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి 100% 2028లో. 2029లో ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ ఈక్వేషన్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా మాట్లాడతా. దాని మీద పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఓకే. ఏమంటున్నంటే, మేము ఏదైతే ఓట్ షేర్ ఉందో, మా ఓట్ పర్సెంటేజ్ భవిష్యత్ రాజకీయాలు ఎవరైతే చేయబోతున్నారో వాళ్ళకి మేము ముఖ్యమైతాం, కీలకమైతాం ఈ రాష్ట్ర రాజకీయాల్లో. అందుకే వీళ్ళ బాధ అంతా, వీళ్ళ భయం అంతా. అందుకే అదే ఇంతకుముందు మాట్లాడినా ఇన్ఫీరియారిటీ టెన్షన్. అంతేగా. ఇప్పుడు సీఎం కుర్చీ పోతుందంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. నేను ఇంకొక అంశం అడుగుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు. అవును. చిన్న అంశాల మీద కూడా మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పారు. అంటే నేనే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించలో, పొన్నం ప్రభాకర్ వ్యతిరేకించారు. పొన్నం ప్రభాకర్ క్లియర్ చేసేది నెట్టారా? అవును. నాకేం సంబంధం. అవును, చూసాను నా ప్రెస్ మీట్ ఒకటే లైన్ క్లియర్ చేసేసి. ఇప్పుడు నాకేం సంబంధం లేదు, పొన్నం ప్రభాకర్ వ్యతిరేకిస్తాడు. అరే ఇంకొక అంశం ఏంటంటే, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే బీసీ వ్యక్తి, బహుజన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని ఇప్పుడు కొత్త రాజకీయం తీసుకురావడం. అవును, ఇవన్నీ అదొకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే, అటుపక్కల వర్షం ఏంటంటే, ఈయన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకి ఏజెంట్ కాబట్టి వాళ్ళని వ్యతిరేకించాడు అని కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు నేను అదే అంశాలు చెప్పదలుచుకున్నాను. నేను అల్లా వాళ్ళు రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నువ్వు టీపీసీసీ చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు అన్నారు. అవును. మరి నా దాంట్లో పోతే మీరు ఆ కుర్చీలో కూర్చోటానికి కూడా అర్హులు కాదు. ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నాంటే అన్న, నేను కూడా వాళ్ళలాగా ఒరి రా అని నేను తొల్లగొట్టే విధానంలో నేను మాట్లాడగలను. కాకపోతే ఏంటంటే, తెలంగాణ రాజకీయాల్లో ఆ సంస్కృతిని ఎప్పటికీ ఎంకరేజ్ చేయాలి. అట్లా నాయకుడైన వాళ్ళు ఎవరో లేరు. దురదృష్టవశాత్తు ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు తప్ప, దురదృష్టవశాత్తే అయ్యారు తప్ప తెలంగాణ ప్రజలు ఆ సంస్కృతిని ఎంకరేజ్ చేయరు. 100%. నేను ఆ భావజాలంలో పోవాలనుకోవట్లా. నేనేమంటున్నా, నేను విధానాలు తీసుకొస్తా, పాలసీల పరంగా ఖండిస్తా. ఆ పాలసీల పరంగా మీరు మాట్లాడాలని అంటున్నాను. ఓకే, ఫైనల్ గా చెప్పండి ఇప్పుడు, జనసేన పార్టీలో ఉన్న ఈ కౌశిక్ ఫ్యూచర్ లో ఏ విధంగా చూడొచ్చు అంటే రాజకీయంలో? అది ప్రజలు నిర్ణయిస్తారు, కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. అంటే చట్టసభలో చూడొచ్చా? నేనేమంటున్నానంటే, నేను పోరాటం చేసి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజలు నన్ను ఆదరించి, ఏదైతే మా కళ్యాణ్ గారు, మా ఇప్పుడు ఏదైతే రామ్ గారు, తర్వాత మహేందర్ రెడ్డి గారు, తర్వాత మన శంకర్ గౌడ్ గారు, రాజలింగం గారు, వీళ్ళందరూ వాళ్ళ ఆశీర్వాదంతో అవ్వచ్చు. నేనేమంటున్నానంటే, అది నేను చెప్పడం సబు. అంటే ఆకాంక్ష కౌశిక్ ఉందా? అంటే కౌశిక్ ఇప్పుడు రాజకీయాల్లో సహజంగా కోరిక లేకుండా ఉంటాం, తప్పు. నేను దాయను, నేనేమి దాచుకునే వ్యక్తిని కాదు. నేను ప్రజల కోసం పోరాటం చేస్తా, ప్రజలు ఆమోదించి ఏ స్థానాన్ని ఇస్తే ఆ స్థానానికి తృప్తి పడతా. ఇప్పుడు నేను పెద్ద స్థానం కావాలనుకున్నాను, అంతే స్థాయిలో కొట్లాట చేయాలి, అంతే రిస్క్ ఉంటది. ఇప్పుడు మేము సహజంగా ప్రజల నుంచి కూడా అంత ఆదరణ రావాలి. మేము తీసుకునే ఇష్యూలు కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు మీరు ఇన్నిసార్లు ఇన్ని అంశాలు అడుగుతున్నా, మీరు వీళ్ళ మీద ఎట్లా కామెంట్ చేస్తారు, ఎట్లా కామెంట్ అన్నా కూడా నేను ఎందుకు కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నాను అంటే, భవిష్యత్ రాజకీయాలకు మనం ఒక మార్గదర్శకంగా చాలా కంట్రోల్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఇది కంట్రోల్ ఉండాలి. ఇది కంట్రోల్ ఉంటే ప్రజలు ఆటోమేటిక్ గా ఆశీర్వదిస్తారు. అది శాసనసభ అయిద్దా, శాసన మండలి అయిద్దా, కార్పొరేషన్ చైర్మన్ అయితవా, లేకపోతే ఎంపీటీసీ అయితవా, జెడ్పీటీసీ అయితవా అనేది నేను ఆలోచనలో లేను. ప్రజా తీర్పు దేవుడు ఆశీస్సులు. నేను ఒకటి నిర్ణయించుకున్నా ఏంటంటే, నేను తెలంగాణ విప్లవం పట్ల బాగా అమితమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి లేని స్వరూపం నా నేలకుంది. ఎందుకంటే పోరాటం ఉంది. ఇక్కడ కవి పాటగాడుతారు, లేకపోతే ఒక పొలానికి పోయే వ్యక్తి విప్లవాన్ని ప్రశ్నిస్తారు. తెలంగాణ కడుపుతూ ఉంటదంట ఎప్పుడు విప్లవకారులు కావడానికి. ఆ విప్లవకారులు పుట్టిన నేలల్లో ఆ విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాలనేదే నా భావజాలం. ఇప్పుడు మీరు అనొచ్చు, విప్లవకారుడు అంటే మరి సపరేట్ గా ఉండాలగా అని చెప్పేసి. నేనేమంటున్నానంటే, ఈ దేశంలో చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు రాజకీయాలు చేశారు. కానీ అదేమైందంటే, కొన్ని సిద్ధాంతాలు, భావజాలాలు, కొన్ని విషయాల వల్ల అంతిమంగా విజయం సాధించలేకపోయింది, ఒక మార్గంగా నిలబడ్డాయి. నేనేమనుకుంటున్నానంటే, ఏదైతే ఫక్తు రాజకీయంతో ప్రజలను ఓడిస్తున్నారో అదే ఫక్తు రాజకీయంతో ప్రజలను గెలిపించాలనుకుంటున్నాను. ఆ మార్గాన్ని ఎన్నుకుందాం అనుకుంటున్నాను. ఆ మార్గంలో ముందుకు పోదాం అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు మాయ చేస్తున్నారన్న,
చీకట్లో యుద్ధం చేస్తున్నాను. ఓకే. నేను కూడా అదే చీకటితో జయించాలి గాని నేను నీతిగా ఉంటా. నీ మార్గానికి జనసేన పర్ఫెక్ట్ యాక్టర్. నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు నేను ఒకటే విషయం అడుగుతున్నా. ఈ రోజు ఇక్కడ నుంచి నా నాయకుడిని క్వశ్చన్ చేసి నేను రేపు పార్టీలో ఉండగలను, అవును. జనసేనలో ఉండగలను. నా నాయకుడు ఈ తప్పు చేసిన నేను క్వశ్చన్ చేసి ఈ పార్టీలో ఉండగలను. సరే రైట్ చేసినా ఈ విషయం నేను క్వశ్చన్ చేసి ఉండగలను. భారత రాష్ట్ర సమితిలో ఉండగలరా? కష్టమే. కాంగ్రెస్ లో ఉండగలరా? చాలా కష్టం. బీజేపీలో ఉండగలరా? రేపే సస్పెండ్ చేస్తారు. లేకపోతే నేను ఈ అంశాన్ని పట్టుకుపోయి ప్రాతిపదికన కూర్చొని ముందుగా మాట్లాడి ధర్నా చేయగలిగే సత్తా నాకు ఉంది. తర్వాత ఫోన్ చేసి ఇంటిమేషన్ చేసి చెప్పొచ్చు నాకు ఆ సత్తా ఉంది. నాకని కాదు, మా పార్టీకి. క్షేత్రస్థాయిలో ఎవరున్నా కూడా జనసేన దగ్గర ఏమైనా మాట్లాడొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ప్రజాస్వామ్యంలో మాకు నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని మాకు కొద్దిగా గొప్ప ఇస్తారు. కొద్దిగా గొప్ప అంటే ఎక్కువ శాతం 70% మాకు ఇస్తారు. ఈ పార్టీలో అది ఉందా? ఈ పార్టీలో అది ఉందా? నేను అదే అంటున్నా. ఆ నిర్ణయాలు అది తీసుకునే శక్తి, తెలంగాణ అంశాలు, తెలంగాణ ప్రాతిపదికన గురించి మాట్లాడగలిగే అంశాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నా, తెలంగాణ కోసం వీరత్వ స్థాయిలో పోరాటం చేసిన తెలంగాణ సెకండరీ కేడర్ మొత్తం బీఆర్ఎస్ లో ఉందన్న. ఎంతమందికి పదవులు వచ్చినాయన్న, అవకాశాలు వస్తున్నాయని ఎంతమంది ఎదురు చూస్తున్నారన్న? పాపం కడుపు నిండా ఆకలితో పాటలు పాడిన వాళ్ళు ఎంతమంది, చాలా మంది. వాళ్ళ బాధలు ఎవరన్నా తీర్చాల్సింది అయిపోయింది. సరే వాళ్ళు ఎమ్మెల్యేలో ఎంపీలో కాకపోయినా కార్పొరేషన్ చైర్మన్లు మనకి రారన్న. కార్పొరేషన్ చైర్మన్లకి నువ్వు అనుకుంటే 10 చైర్మన్లు 100 చైర్మన్లు ఈజీగా ఇవ్వచ్చు. అదేమన్నా గౌరవం? నీవు పక్కన పార్టీలో వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, తర్వాత రకరకాల వ్యక్తులు నీ పార్టీకి అవసరం ఉంటారు గాని ఏది తెలంగాణ పోరాటం చేసినోడివి, అనువనువు తెలిసినోడివి, మూల తెలుసు, తెలంగాణ వాసన తెలుసు, తెలంగాణ ప్రజలకు నొప్పొస్తే నేను పంటితో వ్యక్తి ములుగుచ్చుకుంటే అట్లాంటి వ్యక్తి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిర్వీర్యం చేస్తుంటే, ద్రోహుల్ని పక్కన పెట్టుకుంటుంటే ఆ బాధ మాకు ఉన్నదన్న. ఆ బాధతో మేము కళ్యాణ్ గారిని ఎంచుకున్నాం. మాకు ఎక్కడ న్యాయం జరిగింది? మీరు అడిగిన దానికి నేను ఫుల్ ప్రెజర్గా హేతుబద్ధంగా చెప్తా. 7 నుంచి 8 టికెట్లు ఇచ్చారు. అందులో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులకు 3-4 టికెట్లు ఇచ్చారు. SC ST వర్గాలకు 3-4 టికెట్లు ఇచ్చారు. మొన్న పోటీ చేసిన 336 స్థానాల్లో బీసీలకి 80 టికెట్లు ఇచ్చారు, SC STలకి 20-30 టికెట్లు ఇచ్చారు. దాదాపు 100 నుంచి 120 టికెట్లు. ఇది సామాజిక న్యాయం, ఇది సామాజిక తెలంగాణ. ఉద్యమకారులకు అట్లా ప్రేమ. తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారు, అవును, బీసీ బిడ్డ. మరి ఇది పెట్టమనండి, భారత రాష్ట్ర సమితిని పెట్టమనండి. ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, బీసీ బిడ్డను చేయమనండి. బట్టి విక్రమార్క గారిని చేయమన్నా అభ్యంతరం లేదు. లేకపోతే మా మహేష్ అన్న చేయమనండి, లేకపోతే మా పొన్నం ప్రభాకర్ గారిని చేయమనండి. నేను ఏమంటున్నా అంటే ఆ అంశాలు ఏదైతే ఉందో ఇట్లా మీరు క్వశ్చన్ చేస్తారని ఒక పీసీ చీఫ్ అయితే ఇచ్చారు మన బీసీ బిడ్డకి. అంతే, ఇలాంటి వాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు ఎక్కువ. అది కూడా అది నేను ఏమంటున్నంటే ఒక టీపీసీసీ ఇచ్చారు, దాన్ని నేను కాదనట్లా. ఎందుకు కీలకమైన బాధ్యతలు అప్పచెప్పట్లా? మంత్రిని ఎందుకు చేయట్లా? నేను ఏమంటున్నా, రబ్బర్ స్టాంప్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే టీపీసీసీ ఆయనకి ఇచ్చి వ్యవహార తతంగాలన్నీ నడిపించేది ఆయన కదా. ఇప్పుడు ఏమంటారంటే టీపీసీసీ ఇస్తే మంత్రి పదవి ఇవ్వకూడదు అంటారు. అదేమన్నా రాజ్యాంగమా? నువ్వు ఈ రాదు. ఇప్పుడు బలహీన టీపీసీసీ వద్దు, మంత్రి పదవి మంచి స్థానం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అన్న, మీరు అడిగింది రైట్ క్వశ్చన్ కదా. బీసీ మంత్రులకు ఇచ్చారుగా, ఇచ్చిన దాంట్లో ఒక కీలకమైన మంత్రి పదవి చెప్పండి. పొన్నం ప్రభాకర్ అనుకుందాం. పోర్ట్ఫోలియో కీలకమైనది ఏదో చెప్పండి. ఒక్కటే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఒక మంచి పోర్ట్ఫోలియో. హోంశాఖ ఇచ్చారా? లేదు. విద్యాశాఖ ఇచ్చారా? లేదు. ఈ రెండు మనోడే పెట్టుకోండు. ఏదైతే ప్రజలకు ఏదైతే ఎక్కువ స్థాయిలో, నేను అనేది ఏంటంటే ఎక్కువ స్థాయిలో చేయగలిగే పదవులు ఎందుకు ఇయ్యట్లా బీసీలకు అంటున్నా. మా మధు యాస్కి ఎందుకు మూలం ఉంటున్నా? తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి, కాంగ్రెస్ లో చాలా సీనియర్ లీడర్. మీలాగా చిల్లర మల్లరగా ఆయన మాట్లాడితే ఇప్పుడు ఈ రోజు కూడా నేను మధు యాస్కి గారికి ఫ్యాన్. నేను ఆయన మాట్లాడే విధానం చాలా పద్ధతిగా సంస్కారంగా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒక వాదాన్ని గాని, ఒక సిద్ధాంతాన్ని గాని, ఒక పార్టీని గాని వ్యతిరేకించేటప్పుడు ఆయన చాలా పద్ధతిగా మాట్లాడతాను. అట్లాంటి ఆయన చూస్తూ లేచి నుంచోవాలనిపించింది. లావులు తొండలు ఇడుతాం, పేగులు మెల్లో వేసుకుంటాం, వేస్తాం, పండ పెడతాం. ఏంటిది ఇది? ముక్కు పొడుగు. నేను ఏమంటున్నానంటే తెలంగాణ రాజకీయాలకు ఇది మంచిది కాదు. తెలంగాణ రాజకీయాల్లో నేలలో ఈ స్వభావం లేదు అసలు. దీన్ని తీసుకొచ్చి ఇదేదో విచ్చలవిడితనం చేస్తానంటే ఇది మంచిది కాదు, అస్సలు సెట్ అవ్వదు తెలంగాణ. దురదృష్టవశాత్తు నేను అందుకే అంటున్నా, నేను అదే చెప్దాం అనుకుంటున్నా. దురదృష్టవశాత్తు
అదే అన్లక్కీగా ఆ, ఏదైతే లక్కీ పర్సనాలిటీ ఏదో ఒకటి ఆ, ఒక దాంతో ఏదైతే ఈ బూతులు తిట్టే స్వభావంతో నేను వేరే విధంగా అట్లా అవును. బూతులు తిట్టే స్వభావంతో రాజకీయాల్లో కన్సెస్టెడ్ గా ఒక పదవికి వచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి. ఓన్లీ రేవంత్ రెడ్డి. ఒక ఏది ఇక తెలంగాణ ప్రజల అదృష్టం కాదు, అది దురదృష్టం. దురదృష్టం. మేమేం ఓకే చేయలేదు. బ్రదర్, చాలా అంటే చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మీరు కూడా భవిష్యత్తులో జనసేన పార్టీ నుండి మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నాం బ్రో. ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో Thank మచ్. ఆర్ తెలుగు నుంచి మంచి అంశాలని ఇట్లా ప్రతి డెఫినెట్ గా మీ వాయిస్ ఎప్పుడు వినిపించాలనుకున్నా మా స్టూడియోకి రండి బ్రదర్. వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఖచ్చితంగా నాకు ఆర్ తెలుగుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మీరు ఎప్పుడే రావచ్చు. మీ కళ్యాణ్ గారి మాటల్ని మీ గలం ఎక్కడైనా వినిపించవచ్చు. ఖచ్చితంగా మీరు ఎప్పుడు మా లాంటి నాయకుల్ని ప్రజల కోసం పనిచేసే డెఫినెట్ గా నాయకుల్ని ఎంకరేజ్ చేస్తాం bro. మీరు ఎంకరేజ్ చేస్తుంటారు, నాకు తెలుసు ఆ విషయం. Okay. ఖచ్చితంగా మీరు కూడా ఇట్లా ముందుకు పోవాలి, మా మద్దతు ఎప్పుడు మీకు ఉంటదని తెలియదు. థ్యాంక్ యూ బ్రదర్.